వాక్యం ద్వారా ప్రభు మనల్ని సిద్ధపరచును గాక. Book of Acts chapter 2, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42 to 47. 42 నుండి 47 వరకు Alternatively, మనం మార్చి చదువుకుందాం. Acts 2, 42 to 47. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42 నుండి 47 వరకు మనం మార్చి చదువుకుందాం. Yeah, brother will read in Telugu. We'll read alternatively, please. మార్చి చదువుకుందాం. Okay. చదువు. మీరు అపోస్తల బోధయందును సహవాసమందును ఒక్క విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. And fear came upon every soul, and many wonders and signs were done by the apostles. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. And sold their possessions and goods and parted them to all men as every man had need. మరియు వారు ఏక మనస్సునే ప్రతిదినము దేవాలయమును తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై Praising God and having favor with all people, and the Lord adds to the church daily such as should be saved. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, we are so thankful to you that we could worship your name in your house today. ప్రభువా, ఈ ఉదయ కాలమందు మిమ్మల్ని ఆరాధించుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎంతగానో స్తుతిస్తున్నాం. We pray, O Lord, thou wilt descend in our midst now, ప్రభువా, మరొకసారి మీ సన్నిధి మాకు అనుభవించుటకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. so that, Lord, you may give us the word for this afternoon, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ వాక్యం కొరకు మేము చూస్తుంటున్నాం. the word which may speak to each one of us, ప్రభువా, మీ వాక్యం ఏదైతే మా ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడటకు సహాయం చేయండి. may encourage, exhort and admonish us. ప్రభువా, మమ్మల్ని పురికొల్పుటకు మమ్మల్ని సరిచేయుటకు సహాయం చేయమని అడుగుతున్నాం. Bless thine word, Lord. ప్రభువా, మీ వాక్యం మీరు ఆశీర్వదించమని We అడుగుతున్నాం. seek the help of the Holy Spirit to interpret your word. ప్రభువా, మీ యొక్క వాక్యం తర్జుమా చేయడానికి నా ప్రభు పరిశుద్ధాత్మ అభిషేకం కోరుతుంటున్నాం. We don't have the wisdom to see your word, Lord. ప్రభువా, మీ వాక్యం మేము చూడటానికి మాకు అసలు జ్ఞానం లేదు. So, Father, help us. ప్రభువా, మమ్మల్ని సహాయం చేయండి నా తండ్రి. Lord, like it says in your word, without you we can do nothing. ప్రభువా, మీ వాక్యంలో చెప్పబడిన ప్రకారంగా మీరు లేకుండా మేము ఏం కూడా చేయలేం. So, Father, come in our midst. ప్రభువా, మా మధ్యలో మీరు Speak రణింపబడుకుంటున్నాం. to us very clearly. ప్రభువా, చాలా తేటగా మాతో మాట్లాడండి. Bless thine word. ప్రభువా, మీ వాక్యం దీవించండి. Thank you for bringing me here for this ministry. ప్రభువా, ఈ మధ్యాహ్న ఈ ఉదయ కాల సమయంలో నన్ను ఈ యొక్క పరిచర్యకు తీసుకొచ్చినందుకు మీకు వందనాలు. Lord, it is only you, with your help I can do, Lord. ప్రభువా, మీ సహాయం ద్వారానే నేను ఏమని చేయగలుగుతా. Touch these lips and put coals of fire. ప్రభువా, ఈ యొక్క పెదాలని ముట్టి మీ యొక్క దహించు అగ్ని మీద ఇచ్చేయండి. Lord, claiming Deuteronomy 18:18 in your presence. ప్రభువా, మీ యొక్క సన్నిధిలో ద్వితీయోపదేశకాండం 18 మేము కోరుకుంటున్నాం. Put your words, may people hear your voice. మీ యొక్క వాక్యం మా నోట్లో ఉంచినప్పుడు మీ ప్రజలు వాక్యం గ్రహించుకున్నట్టుగా సహాయం చేయండి. Thank you for a brother who translates for us. ప్రభువా, మన తర్జుమాలో చేసే సహోదరుని కొరకు వందనాలు. Bless him, Lord, with the right word at the right time. ప్రభువా, సరైన మాటలు సరైన సమయం కొరకు మీరు దీవించండి. Fill this place with thine Holy Spirit. ప్రభువా, ఈ స్థలానంతా కూడా మీకు పరిశుద్ధాత్మతో నింపండి. Commit ourselves into your hands. ప్రభువా, మీ హస్తాలకు మనందరూ కూడా Prepare అప్పగించుకుంటున్నాం. us to take part in your table worthily. ప్రభువా, మీ యొక్క బలిలో సమీపించడానికి పాలు పొందడానికి యోగ్యమైన రీతిలో సహాయపడమనండి. Pray with thanksgiving in Jesus' name. ప్రభువా, కృతజ్ఞతాస్తుతులతో ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వినుగా బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. Okay, this is the early church which is depicted in the word of God. దేవుని యొక్క వాక్యంలో ఇక మొదటి సంఘము మనం ఇక్కడ రాయబడి చూస్తుంటున్నాం. Tell me, why do we need a church? మనకు సంఘం ఎందుకు అవసరమో ఒకసారి చెప్పండి. Why do we need a church? Why do we need a four wall and a place called Bethlehem? మనకి ఎందుకు ఈ 4 గోడలు, లేకపోతే సంఘము, లేకపోతే ఇక బెత్లెహేం స్థలం ఎందుకు మనకు అవసరం? Why do we need? ఎందుకు మనకు అవసరం? For fellowship. Okay. సహవాసం కొరకు. One is fellowship. మొదటి సహవాసం. Prepare each other towards Lord's coming. Okay, very good. దేవుని రాకడ కొరకు ఒకరిని సిద్ధపరచండి. Done. Okay. Okay. Every day, every week you make yourself righteous. ప్రతి వారం పరిశుద్ధపరచుకోవడానికి. Right? We are going to see about 6 to 7 things. I don't know whether we'll have time. మనకు సమయం ఉందో లేదో కానీ నేను ఒక 6-7 సంగతులు చూద్దాం. Okay. Now, firstly, please, whenever there is a translation, the time will be little more. How much is the time now? 11:52. No problem. No. Okay. Fine. Thank you. If I give half an hour, brother will translate half an hour. Okay. Don't go home and say today that brother pulled up the thing, 2 o'clock. No. తర్జుమా ఉన్నప్పుడు సహజంగా సమయం ఎక్కువ అవుతుంది. నేను ఒక అర్ధగంట తీసుకుంటే తర్జుమాకు అర్ధగంట అవుతుంది. మళ్ళీ దయచేసి ఆ బ్రదర్ వచ్చి ఇంత సమయం తీసుకుని అనుకోకండి. Don't say. అట్లా అనకండి. Yeah.
let's listen to the word of God. దేవుని వాక్యం విందాం. Number one, మొట్టమొదటిగా if you see this particular portion that we have seen, ఈ భాగం ఏదైతే మనం చదివామో చూసి they all gathered together. వాళ్ళందరూ కూడా అక్కడ సమాజం కూడి Okay, వస్తున్నారు. this is Peter who was preached in some meeting, ఒక మీటింగ్ లో పేతురు అక్కడ and బోధిస్తున్నాడు. 3,000 people were saved, 3,000 మంది అక్కడ రక్షింపబడ్డారు. and they started gathering. వాళ్ళందరూ కూడా అక్కడ కూడుకుంటూ మొదలు Okay, పెట్టారు. in those days, house worship used to happen. ఆ దినాల్లో ఒక ఇంటింట కూడుకుంటూ So జరుగుతుంది. every house they used to have breaking of bread in every house. ఆ దినాల్లో ప్రతి ఇంట్లో ఒక ఇంటింట కూడుకుంటూ ప్రతి ఇంటి కూడా రొట్టె విరుస్తుంటూ Okay, జరుగుతుంది. very nice people they were. చాలా మంచి ప్రజలు అక్కడ ఉండేవారు. Yeah, they had one mind. వాళ్ళందరికీ ఒక మనసు. Okay, so they used to break bread with oneness of heart, mind, soul. ఐక్యతలో ఒక మనసులో వాళ్ళు రొట్టె విరిచేవాళ్ళు. Okay, so they were always blessed and people were getting added to them. అందుకనే వాళ్ళు ఎంతగానో దీవించబడి ఇంకా ఎక్కువ ఆత్మలో చేర్చబడేటివి. Now today, అయితే ఈ దినము why do we have a church? ఎందుకు మనకు సంఘం కావాలి? Okay, అవసరము. 6-7 things we will see very quickly. చాలా త్వరగా క్లుప్తంగా మనం 6-7 వచనాలు Firstly, the church belongs to God. Remember? మొట్టమొదటిగా ఇక సంఘము దేవునికి చెంది ఉన్నది. This doesn't belong to any man. ఈ సంఘము ఎవరు కూడా చెందింది కాదు. Okay, we may call it Bhakt Singh Fellowship. మనము భక్త సింగ్ ఫెలోషిప్ అని పిలవచ్చు. Okay, brother Bhakt Singh started, so okay, it's called Bhakt Singh Fellowship. భక్త సింగ్ అంకుల్ గారు దీన్ని మొదలు పెట్టారు కాబట్టి భక్త సింగ్ ఫెలోషిప్ అని చెప్పొచ్చు. That is a way of worshiping the Lord. అయితే ప్రభువుని ఆరాధించక ఒక ప్రణాళిక. But it doesn't belong to Bhakt Singh. అయితే భక్త సింగ్ అంకుల్ గారికి ఇది చెందదు. It doesn't belong to, it belongs to God. ఇది కేవలం ప్రభువుని యేసుక్రీస్తు వారిదే, దేవునిదే. If you see in Acts chapter 20 అపోస్తలుల కార్యం 20 అధ్యాయం చూస్తే and verse 28, 28వ వచనంలో the church which he has purchased by his own precious blood. ఈ సంఘాన్ని తన సొంత రక్తంతో కొని ఉంటున్నాడు. By his own precious blood, ఆయన Jesus ప్రశస్తమైన రక్తంతో కొన్నాడు. Okay, Bethlehem has also been purchased. ఇక బెత్లెహేం కూడా కొనబడి ఉంటున్నది. Never say that Bethlehem belongs to me. ఎప్పుడు కూడా ఈ బెత్లెహేం నాది అని ఎప్పుడు చెప్పొద్దు మనం. Never say that it belongs to so and so. ఎవరు కూడా ఇది వాళ్ళది అని చెప్పొద్దు. Bethlehem belongs to God. బెత్లెహేం కేవలం దేవునిది. And when you are entering here, ఎప్పుడైతే మనం ఇక్కడ you ప్రవేశిస్తున్నామో, are entering here with an idea to meet God. మనం ఇక్కడ ప్రవేశించినప్పుడు దేవుని సంధిస్తున్నాం అనే ఉద్దేశంతో ఇక్కడికి That God will talk to you here. ఇక్కడ ప్రభు మనతో మాట్లాడతాడు. This is the Lord's gudaram, no? ఈ దేవుని యొక్క గుడారం ఉంటున్నది. He is here in this place. ఈ స్థలంలో ఆయన ఉంటున్నాడు. So please give that reverence. అయితే ఆ యొక్క మనము భయముతో భక్తితో మనం Okay, here it says fear came upon all the people. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అందరి మీద ఒక రకమైన భయం వచ్చింటుంది. Why the fear came upon all of them? వాళ్ళందరికీ భయం ఎందుకు వచ్చింది? Because the spirit of the Lord descended on all of them. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరిలో దేవునికి ఆత్మ దిగి వచ్చి ఉంటుంది. If the spirit of the Lord is truly in you and I, ఈ ఒకవేళ ఈ మధ్యాహ్న కాలంలో దేవునికి ఆత్మ నాలో మనలో ఉన్నట్లయితే we will fear everything of the Lord. ప్రభువు నందు ప్రతి విషయంలో మనం భయపడతాం. Everything we will fear the Lord. ప్రతి విషయంలో ప్రభువును భయపడతాం. And we will honor God in every circumstance. ప్రతి పరిస్థితిలో దేవుని మనం ఘనపరిచే వాళ్ళంగా ఉంటాం. Okay, the church is made number one for మొట్టమొదటిగా the church is meant for perfection of the children of God. దేవుని యొక్క ప్రజల యొక్క పరిశుద్ధత కొరకు ఇది సంఘం In నిర్మించబడింది. Colossians chapter 1 verse 28 it says, కొలొస్సీయులు 1:28 రాయబడి okay, ఉన్నది. there it says very clearly it is meant for the perfection of the saints. ఇది చాలా తేటగా రాయబడిన, దయచేసి చదవండి. Okay, because we have to please remember the church has to be presented to the Lord. చూడండి ఒకసారి ఒక మాట మాత్రం గమనించాలి. ఈ యొక్క సంఘము దేవునికి మనం అప్పగించబడుతుంది. It is given in Colossians 1:28. Read quickly please. సమస్త విధమైన జ్ఞానంతో ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషికి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాను. And right in the beginning itself it says, no? ప్రతి మనుషును సంపూర్ణంగా చేయాలి. Where? In the house of God. ప్రతి వ్యక్తి కూడా దేవునికి ఇంట్లో సంపూర్ణంగా చేయబడాలి. Yeah. Tomorrow when I go to heaven, రేపు నేను పరలోకానికి the వెళ్ళినప్పుడు Lord will ask me, ప్రభు నాతో I sent you to Bethlehem on the 12th of March. మార్చి 12వ తారీఖున నేను బెత్లెహేం పంపాను కదా. You did not preach my word, you preached your own word. నా వాక్యం నువ్వు చెప్పలేదు, నీ వాక్యం నీ మాటను చెప్పుకుంటావు. You talked about yourself. నీ గురించి నువ్వు The మాట్లాడుకుంటావు. people were not edified. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అక్కడ దీవించబడలేదు. They were not changed at all. వాళ్ళు ఎక్కడ మార్చబడలేదు. They did not receive the word of God. దేవునికి వాక్యాన్ని అంగీకరించలేదు. And now you are telling me that Lord, please forgive these people. ఇప్పుడు మీరు వచ్చి నా దగ్గరకు వచ్చి నువ్వు అంటున్నావు, ప్రభువా వాళ్ళని మీకు క్షమించండి The అంటున్నావు. church is supposed to make the people perfect in the Lord. సంఘము దేవుని కొరకు పరిశుద్ధపరచబడాలి. So whenever I am preaching from here, ఎప్పుడైతే నేను ఇక్కడ నుంచి నేను I బోధిస్తున్నాను, cannot tell stories. I cannot tell stories. నేను ఏదో కథలు నేను చెప్పలేను. Or I cannot just say something and go away from here. లేకపోతే నేను నాకు ఇష్టం వచ్చింది నా మనసులో చెప్పి నేను Firstly, God chooses His people to give the word. మొట్టమొదటిగా దేవుడు తన బిడ్డలను దేవుని వాక్యం ఇవ్వడానికి ఆయన ఎన్నుకుంటాడు. Only if you are spirit filled, ఒకవేళ నువ్వు కేవలం ఆత్మతో only నింపబడినట్లయితే, if you are anointed by the Lord, దేవుని చేత నువ్వు only అభిషేకించబడినట్లయితే, then you must come here to preach the word of అప్పుడు God. మాత్రమే నువ్వు ఇక్కడ వాక్యం చెప్పడానికి రావాలి. Just simply because you are a big man here, you want this pulpit, no. కేవలం నువ్వు ఏవో ఇక్కడ ప్రతిష్ఠించిన వ్యక్తి ఉన్నావు, వచ్చి ఇక్కడ మాట్లాడితే అది జరగదు. Because you are a very rich man, so you are giving a lot of money to the church. లేకపోతే నువ్వు చాలా ధనవంతుడు, నువ్వు సంఘానికి ఎక్కువ డబ్బులు ఇస్తున్నావని పుల్పిట్ మీకు వస్తున్నావు. Or you are very eloquent in your oratory, so you want to come here. లేకపోతే నువ్వు చాలా మంచి నువ్వు మాట్లాడేవాడివి, నువ్వు చాలా తర్జుమా చేసేవాడివి, లేదా చాలా బాగా మాట్లాడేవాడి. Unless you are anointed by the Lord.
నువ్వు దేవుని ద్వారా అభిషేకించబడిన తప్పితే never try to come to this place. ఈ స్థలానికి రావద్దు. Because ఎందుకంటే you know in James chapter 3 verse 1 it says, యాకోబు 3:1 అంటుంది, there will be కఠినమైన తీర్పం for preachers. ఆ బోధకులకు కఠినమైన తీర్పు ఉంటుంది అంటున్నారు. Very very clear it is there. చాలా తేటగా మనం చెప్పబడుతుంది. Okay, if I am a preacher, ఒకవేళ నేను బోధకునైతే, remember when I stand before the Lord, నేను ఎప్పుడైతే దేవుని ఎదుట నించుంటానో, okay, this preacher is coming, come here. ఒక బోధకుడు వస్తున్నాడు, పరిచారకుడు వస్తున్నాడు, ఇక్కడ Stand on one side. నువ్వు ఒక నించో. Okay, I will take all others. నేను మిగతా వాళ్ళందరూ కూడా ప్రభు అంటానే అందరూ Now చూసుకుంటాను. Mr. Samuel, come here. ఇప్పుడు అందరూ వెళ్ళారు కదా, సమూయేలు నువ్వు రా, నా దగ్గర రా, సమూయేలు నువ్వు రా. You are preaching in Bethlehem. నువ్వు బెత్లెహేంలో You పరిచయం are preaching in so and so place. నువ్వు ఇంకా వేరే స్థలంలో ఆ You are స్థలంలో preaching in పరిచయం other చేస్తావు. place. నువ్వు వేరే స్థలంలో పరిచయం చేసి I commanded you to make my people perfect. నువ్వు నా ప్రజలను పరిశుద్ధులుగా చేయడానికి నేను చెప్పాను. But then you did not do that. అయితే నువ్వు అది చేయలేదు. You did something else there. నువ్వు అది ఇంకా వేరేదేదో You చేసావు. spoke about yourself. నువ్వే ఒకటి చెప్తున్నావు. You portrayed your picture to them. నీ యొక్క ప్రతిబింబం వాళ్ళకి చూపించుకుంటూ Instead of glorifying me, నన్ను కనపరచకుండా you were glorifying yourself. నువ్వే కనపరుచుకున్నావు. So what should I do with you? అయితే నీతో నేను ఏం చేయాలి ఇప్పుడు? నేను కఠినమైన శిక్ష. Dangerous, no? చాలా ప్రమాదం. Dangerous. చాలా ప్రమాదం. If you are a preacher, ఒకవేళ నువ్వు పరిచారకుడు అయితే, whether you are preaching small time or big time, ఒకవేళ నువ్వు కొంచెం తక్కువగాను పరిచయం చేసినా లేకపోతే సంపూర్ణంగా పరిచయం చేసినా, where you may be preaching for prayer or you may be preaching for some small meeting, cottage meeting, something like that. మనం ఒకవేళ ప్రార్థన కుడి కొరకు పరిచయం చేసినా లేకపోతే గృహ కుడి కొరకు పరిచయం చేసినా, ఏ పరిచయం చేసినా కూడా Do in all sincerity to the Lord. దేవుని కొరకు సమస్తముగా మనం సరిగ్గా చేసుకుంటాం. Spend time with the Lord. దేవునితో సమయం గడుపుతూ Get the word of God. దేవునితో వాక్యం పొంది Then come and give the word of God. అప్పుడు దేవునికి వాక్యం అందించాలి. People should be edified by the word. ఆ యొక్క వాక్యం ద్వారా ప్రజలందరూ కూడా పురికొల్పబడాలి. In the book of 2 Timothy, 2 తిమోతి chapter 4, 4వ అధ్యాయం verse 3 and 4. 3-4 వచనాల్లో Okay, what does it say? ఆయన ఏమంటాడు అక్కడ? ఏమంటాడు? At the end times, చివరి రోజుల్లో people will not like to listen to the word of God. ప్రజలకు దేవునికి వాక్యం ఇష్టం ఉండదు. They like to hear some itching words to themselves. వాళ్ళకి చెవులకి ఏదో దురద వెళ్తుంటుందో అవి వినడానికి What ఇష్టపడతారు. they want, only that should be preached from here. ప్రజలకు ఏది అవసరమో అదే వినకూరుతుంటారు. According to their need, we must preach. వాళ్ళ ఇష్టానుసారంగా ఇక్కడ నుంచి బోధించాలి. I went to 2-3 churches. నేను 2-3 సంఘాలకు వెళ్ళాను. Okay, and one of the brother in one place tells me, ఒక స్థలంలో ఒక సహోదరుడు ఈ విధంగా అంటాడు, brother, just tell some just like that stories and go. ఒక సహోదరుడు అంటాడు కదా, బ్రదర్ ఏదో చిన్న కొంచెం కథలాగా చెప్పేసి వెళ్ళండి అంటాడు. I said, brother, then I will prefer to sit down. అప్పుడు నేను అన్నాను కదా, బ్రదర్ అయితే నిన్ను పక్కన కూర్చుంటాను. Then you better preach, I will sit down. మీరే రండి, మీరే మాట్లాడండి, వాళ్ళకి ఏదో అవసరం మీరే మాట్లాడండి, నేను పక్కన కూర్చుంటాను. Because I cannot stand here and start telling stories about myself. ఎందుకంటే నేను ఇక్కడ నించుని పులిపిట్లో నించుని నా కొరకు లేకపోతే కథలను చెప్పలేను. This is the altar of the living God. దేవుని యొక్క ఇక్కడ ఆల్టర్ గా ఇది ఉంటుంది. From here the people must hear the voice of God. ఇక్కడ నుంచి మాట్లాడినప్పుడు ప్రజలు దేవునికి స్వరం వినాలి. So if I am not doing that job, ఒకవేళ నేను ఆ పనిని చేయకపోతే the Lord is not going to tell me, well done my good and faithful servant. అప్పుడు ప్రభువు ఇదిగో మంచి దాసుడా అని నాకు ఆ బిరుదు నాకు దొరకదు. I want to hear from my Lord that well done my good and faithful నా servant. ప్రభు నా గురించి బలా మంచి దాసుడా అని చెప్పాలని విరగొడుతుంటున్నాను. You have edified the people. నువ్వు ప్రజలందరినీ కూడా బాగా You have admonished the people. నువ్వు ప్రజలను బాగా నువ్వు గద్దించినావు. Okay, you have made them come perfect to me. నా కొరకు వాళ్ళు పరిపూర్ణంగా నా దగ్గర రావడానికి సహాయం చేసినావు. People will like to hear about whatever they want. ప్రజలు వాళ్ళకి ఏది అవసరమో అది వినగోరుతారు. In one church, after preaching, I was coming down. నేను ఒక సంఘంకి వెళ్ళినప్పుడు నేను బోధించిన తర్వాత కిందకి వస్తుంటే 4-5 elders came. 4-5 ఎల్డర్స్ వచ్చారు. अगले बारी कैसे चढ़ते हो देखते हैं. ఇంకోసారి మీరు ఎట్లా వస్తారు నేను చూస్తానులే అంటున్నారు. Isn't why? ఎందుకండి? See, if you are getting the word of God, ఒకవేళ మీకు దేవునికి వాక్యం మీరు దొరుకుతున్నప్పుడు kneel down straight దయచేసి మోకాలు ఉందాం and tell the Lord, ప్రభుకు చెప్దాం, Lord, you have shown me so wonderfully today. ప్రభువా ఎంత అద్భుతంగా మీరు నాతో మాట్లాడారు. You have spoken to me so clearly, Lord. ఎంత తేటగా మీరు నాతో మాట్లాడారు. Like Samuel, you will say, speak, Lord, for thy servant heareth. సమూయేలు వలె అంటే ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. I want to hear your voice, Lord, and I heard it today. ప్రభువా ఈ ఉదయ కాలం నీ వాక్యం వినగోరినాను, నీ వాక్యం So, విన్నాను. Lord, I want to change myself. ప్రభువా అయితే నేను మార్చుకుంటాను. There is none righteous in this world, ఈ లోకంలో ఎవరు కూడా నీతిమంతుడు కాదు. not even one man. ఒక్క వ్యక్తి కూడా కాదు. So we have to grow, develop ourselves towards that perfection. అయితే ఆ యొక్క పరిశుద్ధి కొరకు మనం సిద్ధపడుతూ ఉండాలి. And the church is the place where people become perfect. ఈ సంఘంలోనే ప్రజలందరూ కూడా పరిశుద్ధులుగా The చేయబడుతుంటారు. table of the Lord is a place of examination. దేవుని యొక్క బల్ల మనకు పరీక్షించుకునే సమయం ఏంటి? This is not a tradition that you start eating something. ఇదేగో ఆచారం కాదండి, ఇక్కడ వచ్చి ఏదో చిన్న ముక్క తీసుకొని తింటాం. Okay, just start drink something and then go away from here. ఏదో ఒక చిన్న ముక్క తీసుకొని ఒక ద్రాక్షారసం తాగి There వెళ్ళిపోతాం. has to be a radical change in your life. మన యొక్క జీవితంలో సంపూర్ణమైన మార్పు కలగాలి. When the word of God comes. ఎప్పుడు దేవునికి వాక్యం అప్పుడు మాత్రమే In వస్తుంది. Hebrews chapter 4 verse 12 it says, ఏప్రిల్ 4:12 అంటాడు,
The word of God is a two-edged sword. ఆ దేవుని యొక్క వాక్యం రెండు అంచెలు ఖడ్గమంటున్నాడు. It will tear you apart. నిన్ను చీల్చివేస్తుంది. At the same time it will heal you also. మరి రెండో వర్గం చూసినట్లయితే నువ్వు సరి చేస్తుంది, నీకు స్వస్థత ఇస్తుంది. There are promises in the word of God. దేవుని యొక్క వాక్యంలో వాగ్దానాలు ఉన్నాయి. At the same time there is rebuking in the word of God. దేవుని యొక్క వాక్యంలో మనకు ఎంతగానో శిక్షణ కూడా ఉంటుంది. See in Colossians 3:16 I think it says. కొలొస్సీ 3:16 ఇక్కడ రాయబడి ఉంటుంది. Okay, what should you do? మనం ఏం చేయాలి? Preach the word. దేవుని యొక్క వాక్యం బోధించాలి. There are three things: rebuke, admonish, and put them on the right direction. దయచేసి ఎవరైనా చదవండి. కొలొస్సీ 3:16. Yes. Okay, we have to not please the people. మనం ప్రజల్ని సంతోషపెట్టేది కాదు. In one place Paul says no. ఒక స్థలంలో పౌలు ఈ విధంగా అంటాడు If కదా, I was trying to please the people, woe unto me. ఒకవేళ నీ ప్రజల్ని ఒకళ్ళైనా సంతోషపెట్టాలంటే నాకు శ్రమ. Woe unto me. నాకు శ్రమ. It is better if the people make me sit down. It is all right. ఒకవేళ ప్రజలందరూ కలిసి నన్ను కూర్చోమంటే But చాలా I మంచిది. will not preach what the people say. అయితే ప్రజలు ఏమంటున్నా అది నేను బోధించను. I will preach what the word of God gives. దేవుని యొక్క వాక్యం నాకు ఏది ఇస్తుందో అది మాత్రమే నేను బోధిస్తా. Let us be very careful. మనం చాలా జాగ్రత్తగా When you ఉండాలి. are coming to Bethlehem, ఎప్పుడైతే మనం బెత్లెహేంకి వస్తామో are you getting edified? మనం ఇక్కడ మనం Are దీవించబడుతున్నామా? you becoming perfect in the Lord? దేవునిలో మనం పరిశుద్ధపరచబడుతున్నామా? How do you become perfect? That is the question, no? ఈ దినము మనం ఏ విధంగా పరిశుద్ధపరచబడతామో అది మనకి ఇప్పుడు ప్రశ్నగా ఉంటుంది. In the book of Psalm 68, 68వ కీర్తనలో 68 and verse 11 it says, 11వ వచనం ఈ విధంగా అంటాడు. what does it say? అక్కడ ఏమంటాడు? The Lord gave us the word. ప్రభువే మనకు వాక్యం అనుగ్రహించినాడు. The Lord gave us the word. ప్రభువే మనకు వాక్యం ఇచ్చాడు. Yes. Don't go home and start criticizing. Today brother Samuel came, he was speaking all very harshly. ఇంటికి వెళ్ళి ఒకరిని ఊరికే మనము ఒకరిని విమర్శించేది కాదు. బ్రదర్ శామ్యూల్ అంటే వచ్చారు ఎక్కడి నుంచో, ఎంతో చాలా గట్టి మాటలు మాట్లాడుకుంటూ He వచ్చారు. was talking all unwanted things. అనవసరమైన మాటలు మాట్లాడాడు. The word of the Lord came from ఈ వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది? Lord. దేవుని దగ్గర నుంచే వచ్చింది. Every word is meant for edification. ప్రతి వాక్యం కూడా మనందరిని కూడా సరిదిద్దడానికి, మనకు అందరూ కూడా దీవించడానికి వస్తుంది. Bethlehem is the house of bread, correct? బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. Who is this bread? ఈ రొట్టె ఎవరు? Okay, 6:35 John says, I am the bread. యోహాను 6:30 అంటే నేనే జీవాహారం. Okay, why you should feed upon that word of God. మనకు దేవుని యొక్క మాటలు మనం అనుభవించాలి. Okay, so that you can become spiritually strong. అప్పుడు మాత్రమే ఆత్మీయంగా మనం ఎంతగానో మనం బలపరచబడతాం. Okay, it's a word of exhortation. ఇది మనకి ఎంతగానో పురుకొల్పేది. Acts chapter 13 verse 15 says that. అపొస్తలుల కార్యం 13:15 మాట్లాడుతుంది. Okay, there it says it's a word which is exhorts. ఈ యొక్క వాక్యం మనల్ని ఎంతగానో హెచ్చరిస్తుంది అంట. Yes. Are you getting exhorted when you come to the word of house of God? దేవునికి ఇంటికి వచ్చినప్పుడు మనం హెచ్చరించబడుతున్నామా? Now how do you become perfect? That is the question, no? ఏ విధంగా మనం పరిశుద్ధపరచబడతాం? You become perfect by the word of God. దేవుని యొక్క వాక్యముతో మాత్రమే పరిశుద్ధపరచబడతాం. The word of the Lord must come clearly and properly. దేవుని యొక్క వాక్యం ఎంతో తేటగా, ఎంతో సరిగ్గా మన దగ్గరకు రావాలి. See, it says here, let the word of Christ dwell in you richly. ఇక్కడ మనం రాయబడుతుంది కదా, కొలొస్సీ 3:16లో దేవుని యొక్క వాక్యం మీలో మెండుగా ఉంటుంది. It should dwell in you. మనలో నివసించాలి. You want to become perfect? మనం ఆయనలో You పరిశుద్ధపరచబడాలి. can become perfect only by the word of God. మనం దేవుని యొక్క వాక్యం ద్వారానే చేయబడతాం. Not by charity. మనం ఏదో మంచి కార్యాలు Okay, చేస్తే కాదు. not by sweeping the floor in the house of God. లేకపోతే దేవుని ఇంటికి వచ్చి మనం ఏదో శుభ్రం చేస్తే It is కాదు. good only you do all that thing. ఇవన్నీ కూడా చేస్తే మంచిదే. But the perfection will come only by the word of God. అయితే ఆ యొక్క పరిశుద్ధత ఆ యొక్క మనం కేవలం దేవుని యొక్క వాక్యంతోనే వస్తుంది. Okay, the word of God, it says in 15:16 of Jeremiah. యెరెమయా 15:16 అంటాడు. Am I right? Just check it up. It says my word is a hammer. చూడండి 23:29. Sorry. Thank you, sister. 23:29 of Jeremiah says. యెరెమయా 23:29. Okay, my word is a hammer. నా వాక్యము సుత్తి వంటిది అంటున్నాడు. Will it not break you? అది మనల్ని పగలగొట్టదా? Why do we use hammer? To break something or to nail something? మనము సుత్తిని ఎందుకు వాడతాము? మన ఆ సుత్తిని ఏదైనా మనం మేక కొట్టడానికి లేదా పగలగొట్టడానికి. Yeah. Does the word of God break you when you come to the house of God? దేవునికి ఇంటికి వచ్చినప్పుడు దేవునికి వాక్యం మనల్ని విరగొట్టుచున్నదా? In 15:16 it says, I found your word and I did eat them. మన 15:16 అంటుంది, నీ వాక్యం నేను కనుగొన్నాను, దాన్ని నేను భుజించానంటుంది. I did eat your word. నీ వాక్యం భుజించాను. Why should you eat the word of God? దేవునికి వాక్యం ఎందుకు భుజించాలి? Because when you eat the word of God, ఎప్పుడైతే దేవునికి వాక్యం it భుజిస్తామో must richly dwell inside you. అంత ఎంతో మెండుగా మనలో నివసించాలి. So that you can put away the temptations of Satan. ఎందుకంటే సైతాను కలిగించే ప్రతి శోధనను మనము దాన్ని ఎదుర్కోవడానికి. If you are a true child of God,
let me ఒక tell you నిజమైన this. దేవుని బిడ్డగా ఉంటే, If you are a true child of God, నిజమైన దేవుని బిడ్డగా your ఉంటే, life will never be smooth. మన యొక్క జీవితం ఎప్పుడు కూడా అంటే ఏదో సాఫీగా పోదు, Never it will go smoothly. సాఫీగా ఎప్పుడు ఉండదు. Every place you will have trouble. ప్రతి సమయంలో మనకు సమస్య ఉంటుంది. You will have trouble in your family. మా కుటుంబంలో సమస్య, You will have trouble in your personal life. మన యొక్క వ్యక్తిగత జీవితంలో In your సమస్య, official life. మన యొక్క ఆ యొక్క ఉద్యోగ In స్థలంలో your సమస్య, friends' life. మన యొక్క స్నేహితుల్లో సమస్య, Anywhere you go, you will have problems. సమాజంలో ఎక్కడికి వెళ్ళినా కూడా Why? మన Because సమస్య. you are a child of God. ఎందుకంటే దేవుని బిడ్డగా ఉంది. And Satan hates you. ఆ సైతాను మనల్ని ద్వేషించు And కాబట్టి, he wants to keep on troubling you. ఎందుకంటే సైతాను ఎప్పుడు కూడా మనల్ని ఎంతగానో Because he కలవరపరుచుకుంటాడు. wants you to say, where is God? ఎందుకంటే సైతాన్ అంటుంది కదా, మా ఈ సమస్యలన్నీ వచ్చిన తర్వాత దేవుడు ఎక్కడా అని Where చెప్పాలి. is God? Why is he not doing all this? ఎక్కడ దేవుడు ఉన్నాడు, ఎందుకు ఇవన్నీ నాకు Why వస్తున్నాయి, is all the sickness upon ఈ me? యొక్క ఈ రోగాలన్నీ నాకు ఎందుకు, He wants you to talk evil about God. ఆ దేవుని గురించి ఎంతో చెడ్డగా మాట్లాడాలని. You will never be left alone if you are a true child of God. దేవుని యొక్క నిజమైన బిడ్డగా ఉన్నట్టయితే నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఒంటరిగా ఉండవు. Today, ఇది నాన్న our church, మన సంఘంలో okay, it is not being troubled by anybody. ఎవరి ద్వారా కూడా మనము కలవరం తీరకపోతుంటాం. Isn't it? In our church, you see people come leisurely. మనము సంఘాల్లో చూస్తే ప్రజలు ఎంత లేట్గా బాగా వస్తారు, They'll come, sit down. బాగా మెల్లిగా వస్తారు, Many times కూర్చుంటారు. I see people are looking here, there. చాలా సార్లు చూస్తాం ప్రజలు ఇటు అటు చూస్తుంటారు. If it's a big church, ఒకవేళ పెద్ద సంఘం ఉంటే those sitting behind are all snoring. వెనక కూర్చున్న వాళ్ళు, పెద్ద చర్చ్ వెనక కూర్చున్న వాళ్ళు అయితే బాగా గొరకలు పెడుతుంటారు. And 15 minutes before the church is over, చూడండి ఇంకా ఆరాధన అయిపోయి ఇంకా 15 నిమిషాలు ఉన్నప్పుడు, that is, when the last prayer is being made, ఆ యొక్క చివరి ప్రార్థన జరుగుతున్నప్పుడు 25% vanish. 25% మంది వెళ్ళిపోతారు. Isn't it? And then when the last song is being sung, చివరి పాట పాడుతుంటున్నప్పుడు we sing a song, no, after the thing is over, అంతా prayer is over. ఆ ప్రార్థన అయిపోయిన చివరికి ఒక వచనం పాడతాం కదా, Another 25 will go. ఇంకో 25% మంది వెళ్ళిపోతారు. Isn't it? And once the church is over, ఒక్కసారి ఇంకా సంఘం అయిపోతానే, before you can go and say praise the Lord, 25% gone. మనం వెళ్ళి ప్రైజ్ ది లార్డ్ చెప్పకముందు ఇంకా 25% వెళ్ళిపోతారు. So what is left? అయితే ఎంతమంది మిగిలారు? 25%. 25% మంది. And that 25% also, ఆ 25% మందిలో కూడా how can it bring down brother Abraham? ఈ బ్రదర్ అబ్రహాంని ఏ విధంగా కిందకి తీసుకుని రావాలి, How can it bring down that brother? లేకపోతే ఆ సహోదరిని ఎట్లా కిందకి తీసుకురావాలి? Sisters will also sit and talk. సహోదరులు కూడా ఈ విధంగా మాట్లాడుతుంటారు. Today, that sister came with that sari. Why she came like that? ఈ సిస్టర్ అలాంటి పట్టు చీర కట్టుకొని వచ్చింది కదా, ఎందుకు అట్లా వచ్చింది? She thought she is a heroine, eh? మనకు ఏదో పెద్ద So she wanted to show herself. తను చూపించాలనుకుంటుంది. Today, that family brought a BMW car. ఈ రోజు తెలుసా, ఆ కుటుంబం BMW కార్లో వచ్చింది. This is what we got in the church. సంఘంలో మనకి ఇది దొరికిందా? This is what you got, BMW car, sari. Okay, how to bring brother Abraham down. This is what for you came to the church. సంఘానికి దీని గురించి వస్తున్నావా? వాళ్ళు ఏం ధరించుకున్నారు, ఆయన ఎట్లా కిందకి తీసుకురావాలి, ఈ దేంట్లో వస్తుంది, దీని కొరకు వస్తున్నామా? Let the word of God, word of Christ dwell in you richly, it says here. దేవుని యొక్క వాక్యము ఎంతో మెండుగా మీలో నివసించును Is the గాక. word of God dwelling in you today? దేవుని యొక్క వాక్యం మనలో You are నివసిస్తుందా? coming to the table of the Lord. దేవుని యొక్క బల్ల దగ్గరకు వస్తున్నా, Whenever Satan tempts you, ఎప్పుడైతే సాతాను మనం శోధిస్తుందో, what do? Do you fall for it, or do you abuse him with the word of God? ఆ యొక్క సైతాను మనం శోధించినప్పుడు మనం పడిపోతుంటున్నామా, లేకపోతే దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఎదుర్కొంటున్నామా? If the word of God is dwelling in you, only then you can fight against దేవుని it. యొక్క వాక్యం మనలో ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే సైతాన్తో పోరాడగలుగుతాం. In the book of James it says, యాకోబు పత్రికలో ఈ విధంగా అంటుంది, resist the devil and he will flee from అదే you. సైతాన్ ఎదిరించడానికి మన దగ్గర నుంచి పారిపోతుంది Is he అంటున్నాడు. really fleeing from you? ఆ సైతాన్ మన దగ్గర నుంచి Or పారిపోతుందా, is he residing in your heart? లేకపోతే ఆ సైతాన్ మనలో ఉంటుందా? Many of us, the Satan is residing in our చాలా heart. సమయంతో దుఃఖం ఏంటంటే చాలా విషయాల్లో మనలో సైతానే మనలో And we నివసిస్తుంటున్నాడు. come with that attitude into the house of మన God. దేవుని యొక్క ఇంట్లో కూడా అలాంటి వైఖరితో How వస్తున్నాం. can I spoil this place? ఎట్లా ఈ స్థలాన్ని నేను చెడు చేయాలి, And then you want to be perfect. అప్పుడు తర్వాత నేను ఎంతగానో పరిశుద్ధంగా ఉన్నానని చెప్పాలి. Remember, you have to be presented perfect before the Lord. ఒక మాట మాత్రం చాలా జాగ్రత్తగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి, ఏంటంటే దేవుని యొక్క ముందు నించున్నప్పుడు పరిశుద్ధంగా మనం అక్కడ ఉండాలి. Ephesians 5:27. Somebody read. దయచేసి చదవండి, ఎఫెసీయులకు 5:27. Yes, somebody read. ఎఫెసీ 5:27. కూడా సంఘం ప్రేమించి క్రీస్తు కూడా సంఘంను ప్రేమించి రీడ్ బ్రదర్. అది కళంకమైనను ముడతలేను అతిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకై దాని కొరకు కనుక నమ్మకించాలని. How many things are given there? ఇక్కడ ఎన్ని విషయాలు రాయబడి ఉంటున్నదండి? Number 1, మొట్టమొదటిగా కలంక లేదు కదా. What is that? Spotless. కళంకమైనది. How should be the church? సంఘం ఎట్లా ఉండాలి? And remember, church is not this 4 walls. ఒక మాట మనం గమనించాలి, ఏంటంటే ఈ సంఘం అనేది ఒక 4 గోడలు కాదు. It is not this walls. Jesus is not coming for this walls.
ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ గోడల కొరకు రారు. He is coming for you and me. ఆయన నా కొరకు మన కొరకు And వస్తున్నాడు. when he looks at me, ఎప్పుడైతే ఆయన నా వైపు చూస్తాడో he must say, washed with rin powder, no? White and clean. ఆ రిన్ పౌడర్ తో బాగా కడిగి ఉన్నాడు, తెల్లగా ఉందా అనుకుంటాడా? The word of God, దేవునికి వాక్యము it will wash. మనల్ని కడుగుతుంది. The blood of Jesus Christ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము cleanses away all sins. ప్రతి పాపమును కడుగుతుంది. 1 John 1:7. మొదటి యోహాను 1:7. Are you applying the blood of the Lord upon your heart? మన హృదయంలో దేవుని యొక్క రక్తాన్ని ఆ విధంగా మనం అనుకుంటున్నామా? In those days they applied it on their doorpost. ఆ దినాల్లో మనం చూసినట్టయితే వాళ్ళకి ద్వారబంధుల మీద ఈ యొక్క రక్తాన్ని Your పూశారు. heart is the door for everything. మన యొక్క హృదయం ప్రతి వాళ్ళకి ఒక ద్వారంగా ఉంటుంది. Okay, is the blood of Jesus applied there? అయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం మన హృదయంలో You ఉంటున్నదా? have to be found spotless. మనము అక్కడ వచ్చినప్పుడు ఎలాంటి కళంకం లేకుండా కనిపించాలి. Not a single thing should be there. ఏ ఒక్క చిన్న చుక్క కూడా కనిపించదు. Secondly, what does it say? రెండోది ఏమంటున్నాడు? Murtha leda. ముడత లేకుండా, Wrinkle free, no? ఆ ముడతలు లేకుండా. What do you mean by wrinkle free? ముడతలు లేకుండా అంటే దానికి అర్థం ఏంటి? What is the meaning? Wrinkle free church. ముడతలు లేని సంఘం. You must dig the word of God now, no? ఇప్పుడు దేవునికి వాక్యం బాగా తవ్వాలి మనం. When you dig, you keep getting. మనం ఎప్పుడైతే తవ్వుతుంటామో మనకి బాగా When do you దొరుకుతుంది. get wrinkles? ఎప్పుడు మనకు ముడతలు వస్తాయి? When you are getting old, no? Like I started getting here and all. మనం కొంచెం వయసులో పెరుగుతుంటున్నప్పుడు మనకు ముడతలు వస్తూ And ఉంటాయి. I don't like wrinkles. నాకు So I apply some cream on it. నాకు ముడతలు అవసరం లేదు, అందుకని ఏదో క్రీమ్ రాసుకుంటుంటా. Correct, no? I want to show the world that I am still young. నేను లోకాన్ని చూపించకూడదు ఏంటంటే ఇంకా నేను యవనస్తుడిగా ఉన్నాను. What sort of a church is the Lord wanting? దేవుడు ఎలాంటి సంఘాన్ని He కోరుతున్నాడు? wants an young church. He doesn't want an old church. ఆయనకు యవనమును కలిగి ఉన్న సంఘాన్ని కావాలి. We may be old in our age, all right. మనకు వయసులో మనం పెద్దగా ఉండొచ్చు. Yeah, that is because God has made it so a natural process. ఆ దేవుడు మనం సృష్టించాడు కాబట్టి సహజంగా మన జరుగుతుంటున్నది. But in my spirit and in my heart, అయితే నా హృదయంలో, నా యొక్క ఆత్మలో I will behave like an young 16-year-old man. నేను 16 వయసు కలిగిన వ్యక్తిగా నేను ఉండాలి. Yeah, I will work for the Lord. నేను దేవుని కొరకు పని I will చేస్తాను. run for the Lord. దేవుని కొరకు I will పరిగెడతాను. do everything for the Lord. దేవుని కొరకు సమస్తం చేస్తాను. I will always be busy in the Lord. దేవుని కొరకు నేను వ్యస్తంగా I ఉంటాను. love to have fellowship with my Lord. దేవునితో నేను సహవాసం కలిగి I ఉంటాను. love to spend my time with the word of నా God. సమయం అంతా కూడా దేవునికి వాక్యంతో I would love to spend time talking to him, నేను ఆయనతో మాట్లాడుతూ సమయం గడపాలనుకుంటున్నాను. conversing with my Lord all the దేవునితో time. ఎప్పుడు కూడా నేను మాట్లాడుతూ ఉండాలి. Because he loves me, I love him. ఎందుకంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నేను ఆయన I ప్రేమిస్తున్నాను. am his and he is mine. ఆయన నా వాడు, నేను ఆయన వాడిని. Oh, he is my beloved. ఆయన నా ప్రియుడు. How can I be far away from him? ఎట్లా నేను ఆయనకంటే దూరంగా And ఉంటాను? my beloved wants me to be young all the నా time. ప్రియుడు ఎప్పుడు కూడా నేను యవనంగా ఉండాలని How do ఇష్టపడుతున్నాడు. you become young? నేను ఎట్లా యవనంగా When ఉంటాను? you exercise మనం ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ and చేస్తామో, when you eat properly, మంచి డైట్ తింటామో, when you take care of your body, మన శరీరానికి బాగా చూసుకుంటాము. even if you are 70 years old, you will still look young. మన 70 సంవత్సరాల వయసు కలిగినా కూడా So, యవనంగానే I will కనిపిస్తున్నాం. feed upon the lily of the valley. మనం ఆ యొక్క శాలను పుష్పంలా When మనం people ఉంటాం. look at me, ఎప్పుడైతే ప్రజలు నా they వైపు will చూస్తారు, say, వాళ్ళు you అంటారు, don't look like a 60-year-old man. అంటారు కదా, నువ్వు 60 సంవత్సరాల వ్యక్తిగా కనపడవు కదా. Oh, you are so bubbling with so much of things. నువ్వు ఎంతగానో నువ్వు ఎంతగానో పురుకులు పినోడగా కనిపిస్తున్నావు. My Lord does not want old wrinkled church. నా ప్రభువు ముడతలు కరిగిన సంఘాన్ని కోరట్లేదు. Yes, when you become old, మనము వృద్ధా వయసులో వస్తున్నప్పుడు, see it says in Ecclesiastes, no? ప్రసంగిలో ఈ విధంగా అంటాడు కదా. Ecclesiastes chapter 12 verse 1. చూడండి, ప్రసంగి 12:1. Remember thy creator in the days when you are young. నువ్వు యవనం కలిగిన ఉన్నప్పుడే నీ యొక్క సృష్టికర్తను గైకొనుకో Okay, అంటున్నాడు. because ఎందుకంటే when you become old, నువ్వు వృద్ధి అయినప్పుడు, what will you పెద్దవాడైనప్పుడు say? ఏమంటావు? I have no desire. నాకే కోరిక లేదు, There is no taste in my mouth. నా నోట్లో ఏ రుచి లేదు, Now I am not able to walk. నేను నడవలేకపోతున్నాను, Now I cannot do this. నేను ఇది చేయలేను, Now I cannot do that. నేను అది చేయలేను. Okay, all the time lying on the bed, నేను ఎప్పుడు చూసినా కూడా thinking, ఊరికే when will the Lord take me away? పడక మీద పడుకుని ఎప్పుడు నన్ను My తీసుకెళ్తావు Lord doesn't ప్రభువా? want such people. He wants soldiers. అయితే నా ప్రభు అలాంటి వ్యక్తులను కోరట్లేదు, కానీ ఆయన యోధులను He కోరుతున్నాడు. wants soldiers in his battlefield. ఆ యొక్క యుద్ధ రంగంలో ఆయన యోధులను And కోరుతున్నాడు. if you want to win this battlefield, ఒకవేళ ఈ యొక్క యుద్ధాన్ని గెలవాలని కోరుతుంటే, let the word of Christ dwell in you richly. దేవుని యొక్క వాక్యం నీ యొక్క మీలో మెండుగా ఉండుగాక. Is it you have to be made perfect? పరిపూర్ణంగా చేపడాలి. What sort of a church does the Lord want? ఎలాంటి సంఘం దేవుడు కోరుతున్నాడు? It says, number 1, spotless. మొట్టమొదటిగా ఎలాంటి మచ్చ లేకుండా. Number 2, రెండోదిగా without any wrinkles. ఎలాంటి ముడత లేకుండా. Number 3, మూడోది what is it, brother? Parishuddhamaina, holy church. పరిశుద్ధమైన సంఘం. Yes. How do you become parishuddham? మనం ఏ విధంగా పరిశుద్ధపరచబడతాం? Or holiness? How do you get holiness? ఎట్లా మనం పరిశుద్ధపరచం? Holiness means separation. In simple. మనం సాధారణంగా చూసినట్టయితే పరిశుద్ధత అంటే వేరుపరచబడుట, ప్రత్యేకించబడుట.
In 6:17 of 2 Corinthians it says, come out from among them and be separate. ఆ 2 కొరింథీయుల 6:16 అంటే కదా, మీ వారిలో నుంచి బయటకు వచ్చేసి ప్రత్యేకించబడండి అంటున్నారు. You are not like the world. మనం ఈ లోకం వలె కాలేము. You are a chosen people. మనము ప్రత్యేకించబడిన In the జనాంగము. book of John, the Lord says, ఆ యోహాను పత్రికలో ప్రభువు అంటాడు you కదా, have not chosen me, but I have chosen you out of the world. నువ్వు నన్ను ఎన్నుకోలేదు కానీ నేను ఈ లోకం నుంచి నేను ఎన్నుకున్నాను. How wonderful it is. ఎంత అద్భుతంగా ఉంది కదా. I have been chosen out of the world to be a separate generation for the Lord. ఈ లోకం నుంచి నేను ప్రత్యేకించబడిన ప్రభు కొరకు నేను ఏర్పరచబడుకున్నాను. But most of the time, అయితే చాలా the సమయాల్లో church is compromising with the world. అయితే సంఘము ఈ లోకంతో రాజీ పడుతుంది. Yes, I want to be like him. నేను ఆయన వలె I ఉండాలి, must earn like him. నేను ఆయన వలె I సంపాదించాలి, must have things like him. ఆయనకున్న వస్తువులు నాకు కలిగి ఉండాలి, Everything that he has got, I should also ఆయన have. కలిగిన వస్తువులన్నీ కూడా నాకు There కలిగి is no ఉండాలి. contentment in my life. ఏలాంటి కూడా తృప్తి ఉండదు. I am always irritated by something or the other. ఏదో విషయంలో నేను ఎప్పుడు కూడా నేను ఎట్లో కలవరం కలిగి I am ఉంటాను. also in full of tension. ఎప్పుడు కూడా నాకు ఈ ఒత్తిడి ఉంటుంది. I am prepared to give bribe for my promotion. నాకు ప్రమోషన్ కావాలంటే నేను లంచ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. So I have compromised with the world. నీ లోకంతో రాజీ పడుచుంటున్నా. Where is our separation that we talk about? ఈ యొక్క ప్రత్యేకించబడిన యొక్క మాట ఎక్కడ ఉంటున్నది? What is the power that has been given to you? మనకి ఇచ్చిన యొక్క శక్తి ఎక్కడ ఉంటున్నది? In the morning I told you, you are a prince with the Lord. మన ప్రభుత్వం మనకి రాజకుమారులుగా మనం And he says, I have given you power. ఆయన అంటాడు కదా, మీకు నేను అధికారం I have ఇచ్చాను. given you power with God and with man. ఆ దేవునితో మనుషులతో మీకు అధికారం ఇచ్చానంట. Are you really exercising that power? ఆ అధికారాన్ని మనం ఉపయోగించుకుంటున్నామా? What sort of perfection are we talking about? ఎలాంటి పరిపూర్ణత గురించి మనం మాట్లాడుతున్నాం? What sort of word are we talking about? ఎలాంటి మాట గురించి మాట్లాడుతున్నాం? Is the word pricking you? ఈ యొక్క మాట మనల్ని గుచ్చుతుంటున్నదా? Is it tearing you apart? మనల్ని రెండు అంచెలుగా చీల్చివేస్తుందా? In 9:10 of Revelations it says, ఆ ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం the అంటారు, angel of the Lord found me దేవుని యొక్క దూత నన్ను కనుగొన్నది, and it gave me a scroll, నాకు ఒక పట్టిక నాకు ఇచ్చుంటున్నది, and then it said, eat this scroll. ఈ యొక్క దీన్ని నువ్వు తిను అంటున్నది. Okay, and when I ate that scroll, ఎప్పుడైతే ఆ పట్టిక నేను తిన్నానో it was sweet to my mouth, నా నోట్లో తీయగా ఉంది, but it was bitter to my belly. అయితే నా కడుపులో ఎంతో చేదుగా ఉంటున్నది. What happened? Why is it it was sweet in your mouth? What happened to your belly? నేను తిన్నప్పుడు నా నోట్లో అయితే చాలా తీయగా ఉంటున్నది, కడుపులో వెళ్ళినప్పుడు ఎంతో చేదుగా ఉన్నది. Why it is bitter in your belly? ఎందుకు కడుపులో చేదుగా It ఉన్నది? is taking out all the dirt, ఎందుకంటే నాలో ఉన్న చెడు అంతా కూడా తీస్తుంది. all the jealousy, ఆ ఇంట్లో ఉన్న యొక్క ద్వేషం, all the malice, ఆ ఇంట్లో యొక్క కలవరం, all the evil things that I have got, ఆ యొక్క చెడు విషయాలన్నీ ఏదైతే లోపలికి వెళ్ళి it is ఉంటున్నాయో coming out. అవన్నీ కూడా తీస్తుంటున్నారు. Does the word of God do this in your life? మన జీవితంలో దేనికి వాక్యం ఇది చేస్తుంటున్నదా? Is it doing in your life? ఇది మన జీవితంలో Sunday చేస్తున్నదా? after Sunday you come and take part in the table of the Lord. ఆదివారం మనం వస్తుంటున్నాం, బల్లలో What is the పాల్గొంటున్నాం. level of growth in you? నాలో మనలో ఎలాంటి మనము ఎదుగుదల మనలో కనిపిస్తున్నది? How much closer have you drawn to God? దేవునితో ఎంత దగ్గరగా మనం How వెళ్తున్నాం? much do you know this Father who loves you so much? ఆ యొక్క తండ్రి మనల్ని ఎంత ప్రేమిస్తున్నా, తండ్రి How much ఎక్కువగా మనం how అనుకుంటున్నాం. much of digging have you done in the word of God? దేవుని యొక్క వాక్యంలో ఎంత తూకుంటూ వెళ్ళాం, How much time do you spend with the word of ఎంత God? సమయం దేవునితో గడుపుతున్నాం. Have you done all these things? ఇవన్నీ కూడా మనం చేసినామా? Are we doing this? ఇవి మనం And then చేస్తున్నామా? we say that we want to be perfect before the Lord. అయ్యే మన దగ్గర ఇక్కడికి వచ్చి దేవునిలో నేను పరిపూర్ణంగా If ఉంటాను. anybody comes and points out to me, ఒకవేళ ఎవరైనా వచ్చి నాకు ఈ విధంగా నాతో చెప్తే, brother, you are a liar, సోదరుడా నువ్వు అబద్ధికుడు, what will I do? నేనేం చేస్తా? Yes, brother. Thank you, brother. Fall down. అవును సోదరుడా, వందనాలు, అవును అని ఇట్లా చేతులు జోడించి అంటామా? Thank you for telling me. నాకు ఇది చెప్పిన దానికి మీకు థ్యాంక్స్ అని చెప్తామా? Do we do this? మనం ఇట్లా చెప్తామా? Arey, big sword, 10 feet long. అట్లా ఎవరైనా అంటే వెంటనే ఒక కత్తి వచ్చేస్తుంటుంది మనకి, పొడుగాటి కత్తి. How dare you tell me I am a liar? నేను అబద్ధికుని చెప్పడానికి నీకు ఎంత ధైర్యం? We can't accept our own mistakes. మన యొక్క తప్పిదాలు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేం. If you want to be perfect, you must accept your faults. ఒకవేళ మనం పరిశుద్ధంగా ఉండాలంటే, పరిపూర్ణంగా మనం ఉండాలంటే మన యొక్క తప్పిదాలు మనం You may ఒప్పుకోవాలి. be a very senior man. నువ్వు చాలా అనుభవం కలిగిన వ్యక్తి Yeah, you ఉండొచ్చు. may be very senior man. అనుభవం కలిగిన You వ్యక్తి may have ఉండొచ్చు. started this church here. ఈ సంఘాన్ని నువ్వు మొదలుపెట్టి It ఉండొచ్చు. doesn't mean you are a perfect man. అది నువ్వు మొదలుపెట్టిన కారణాన నువ్వు పరిపూర్ణుడవు లేదా పరిశుద్ధుడని చెప్పడానికి వీల్లేదు. Because you are 90-year-old, it doesn't mean you are a perfect man. నువ్వు 90 సంవత్సరాల వయసు కలిగి ఉన్నట్టయితే నువ్వు పరిపూర్ణని చెప్పడానికి వీల్లేదు. Till death, you have to keep on refining yourself. చనిపోయే వరకు మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటూనే ఉండాలి. So that you can become perfect. అప్పుడు మాత్రమే పరిశుద్ధపరచబడతాం. When you stand before him, ఎప్పుడైతే ప్రభు ముందు నుంచి ఉంటామో he must say, this is my perfect child. ఆయన చెప్పాలి, ఈయన నా పరిశుద్ధ మనకు పరిపూర్ణ కుమారుడు. Yes. For perfection, you need the word of God. Number 1. అలాంటి పరిపూర్ణత మనకు కావాలంటే దేవునికి వాక్యం మనకు అవసరం. Number 2. రెండోది Okay, number 2. In worship and in 2 Chronicles 5. రెండో దినవృత్తాంతము 5వ అధ్యాయం. 2 Chronicles chapter 5. రెండో దినవృత్తాంతము 5వ అధ్యాయం. Verse 12 to 14 says, they all got together and they started worshiping the Lord.
వాళ్ళందరూ దగ్గరకు కలిసి దేవుని ఆరాధించడం మొదలు పెట్టారు. Okay, they started worshipping the Lord. వాళ్ళని ఆరాధించడం మొదలు పెట్టారు. Okay, and when they were worshipping and saying, "Thank you, Lord, for all that you have done," ఆరాధిస్తూ ప్రభువా మీరు మాకు అన్ని చేసిన దానికి మేము ఎంతో స్తుతిస్తున్నాం అని చెప్పిన తర్వాత you know what happened? అక్కడ ఏం జరిగింది? అప్పుడు ఒక మేఘము అక్కడ వచ్చి నిండిపోయింది. అక్కడ మేఘం వచ్చి కమ్ముకుంటున్నది. Forgive my Telugu because it is not good. నా తెలుగు సరిగ్గా లేదు, దయచేసి క్షమించండి. Okay, but that Shekinah of the Lord, దేవుని యొక్క షెకీనా అంటే ఆ వెలుగు it came. అక్కడికి వచ్చింది. They were also ordinary people like you and me only. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మనలాగా సాధారణమైన Or they were very perfect people. లేకపోతే ఎంతో పరిపూర్ణత కలిగిన They are the children of Israel. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలుగా And ఉంటారు. they were the people who were murmuring against God. వాళ్ళే ఒక దినాన దేవునికి దృష్టిలో వాళ్ళు ఎంతో గొనిగిన వాళ్ళు. For small thing, there is no water, Moses. Why you brought us here? చిన్న చిన్న విషయాల్లో మోషే నీళ్లు లేవు, మోషే తినడానికి లేదు అని గొనిగిన వాళ్ళు. Oh, that sort of murmuring people there. ఎంతో గొనిగిన వాళ్ళుగా But ఉంటున్నారు. they got together. అయితే వాళ్ళందరూ కూడా కలిసి ఏకంగా They వచ్చారు. started worshipping the Lord. దేవుని ఆరాధించ మొదలు పెట్టారు. They were with oneness of heart, mind, soul. చూడండి వాళ్ళ యొక్క మనసు హృదయంతో అంతా కూడా ఐక్యత కలిగి ఉంటున్నారు. That same thing we have seen in Acts chapter 2. ఆ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో కూడా అదే విషయం మనం They were చూస్తున్నాం. all together వాళ్ళందరూ కూడా అక్కడ in ఐక్యంగా the కూర్చున్నారు. unity of the Lord. ప్రభువులో ఐక్యత అక్కడ కూర్చున్నారు. And they started singing. వాళ్ళు అక్కడ పాటలు They పాడడం మొదలు played the పెట్టారు. music, it says. అక్కడ వాయిద్యాలు వాయించుకుంటూ వచ్చారు. Okay, that is why music is very important in the house of God. అందుకనే దేవుని ఇంట్లో ఆ యొక్క వాయిద్యాలు చాలా ప్రాముఖ్యమైనది Okay, ఉంటుంది. these brothers who are playing music must come on Saturdays and practice on this. ఎవరైతే వాయిద్యాలు వాయిస్తున్న ప్రియులు ఉంటున్నారో దయచేసి శనివారం వచ్చి దీన్ని ప్రాక్టీస్ చేయండి. Okay, practice on this and you must play perfect music. ఎప్పుడైతే ఆదివారం కూడా మేము వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు ఎంతో పరిశుద్ధంగా ఎంతో కరెక్ట్ గా వాయించదు. When the music plays perfectly, people will sing perfectly. ఎప్పుడైతే మ్యూజిక్ సరిగ్గా వస్తుందో పాటలు కూడా చాలా సరిగ్గా When they వస్తాయి. sing perfectly, ఎప్పుడైతే పాటలు సరిగ్గా okay, పాడుతుంటారో and they say thank you Lord. ఎప్పుడైతే దేవునికి వందనాలు చెప్తారో What happened there? అక్కడ ఏం జరిగింది? 2nd Chronicles chapter 5 verse 13. దయచేసి చూడండి 2వ దినవృత్తాంతం 5:13లో. Okay, quickly. అప్పుడు ఒక మేఘము అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము ఆ నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. The priest could not preach because of the Shekinah of the Lord. ఆ యొక్క వెలుగు చేత అక్కడ ఉన్న సేవకులు కూడా ఆ మేఘం కింద లేవలేనపోయినట్టున్నారు. How wonderful, no? ఎంత చక్కగా ఉంటుంది. That means God himself was directly talking to them. దానికి అర్థం ఏంటంటే ప్రభువే వాళ్ళతో సూటిగా మాట్లాడుతున్నాడు, ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. How many of you have seen Shekinah in Bethlehem? బెత్లెహేంలో అలాంటి వెలుగు ఎంతమంది చూశారు? Have you seen? ఎవరైనా చూసారా? I don't know. How old is this church, brother? 11 years old. Anytime? When you have seen, okay, today actually, you know what happened in my church? We could see the presence of the living God. ఈ రోజు తెలుసా మా సంఘంలో మందిరంలో ఏం జరిగిందో? దేవుని యొక్క సన్నిధిని మేము అనుభవించినాం. Can you say like that? మనం చెప్పగలుగుతామా? Firstly, if you want to see the Shekinah of the Lord, మొట్టమొదటిగా దేవుని యొక్క వెలుగు మనం చూడాలంటే, and if you want to become perfect, మనం పరిపూర్ణంగా చేయబడాలంటే, you must worship in spirit and truth. మొట్టమొదటిగా మనం ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. John chapter 4 verse 24, no? యోహాను 4:24. Okay. Many times we worship, we do not know whom. చాలాసార్లు మనం ఆరాధిస్తున్నప్పుడు ఎవరికి ఆరాధిస్తున్నామో మనకు తెలియదు. కరెక్టా? ఎందుకు ఆరాధిస్తాము? ఐఎమ్ డూయింగ్ వర్షిప్ సో దట్ ఐ కెన్ వాట్ యు కాల్ ఇంప్రెస్ బ్రదర్ అబ్రహాం. మనం ఎందుకు ఆరాధిస్తామంటే నేను ఆరాధించిన దాని వలన ఎవరినో ఒక నేను ఒప్పిస్తున్నాను. Isn't it? That man must come and, oh, you did wonderful worship today. ఆయన వచ్చి మళ్ళీ చెప్పాలి, బా ఏం ఆరాధించినావు అన్నా నువ్వు ఈరోజు. కరెక్టా? You did not give glory to the Lord. In your worship, if you are not giving glory to the Lord, the Shekinah of the Lord will never come here. మీ యొక్క మన యొక్క ఆరాధనలో మనం ఆయనకు మన మహిమ పంచి ఇవ్వకపోయినట్టయితే ఆ యొక్క వెలుగును మనం చూడలేము. You may not like me, you may not like brother Abraham or other brothers. మీరు నన్ను ఇష్టపడకపోవచ్చు, అన్నని ఇష్టపడకపోవచ్చు, లేకపోతే ఇంకెవరినైనా ఇష్టపడకపోవచ్చు. Okay, but if you are coming with that attitude in the house of God, ఒకవేళ దేవుని యొక్క సన్నిధిలో అలాంటి వైఖరితో మనం వస్తే, you will never find the Shekinah here. దేవుని యొక్క వెలుగును మనం చూడలేము. Even one of you, ఒక్కళ్ళైనా కూడా, not all, just one. ఒక్కళ్ళు కూడా. Because of this man called Achan, చూడండి, ఆకాను అనే వ్యక్తి ద్వారా, because of this man called David, చూడండి దావీదు అనే వ్యక్తి ద్వారా they did some mistakes. వాళ్ళు ఏదో పొరపాట్లు చేసినారు. Achan did a mistake. 36 Israelites were killed that day. ఆకాను పొరపాటు చేశాడు, ఆ రోజు ఆయన చంపేశారు. David counted the number of people. దావీదు ఒక ప్రజలను అక్కడ లెక్కేశాడు. In the last chapter of 2nd Samuel, no? Okay, and how many people died? ఎంతమంది చనిపోయారు? I think 70,000 if I am not wrong. Okay. ఎన్నో వేల మంది చనిపోయారు. I could be wrong. 70,000 చాలా మంది 70,000 because David thought it is good for me to count. ఎందుకంటే దావీదు అనుకున్నాడు కదా, ఇది లెక్కించి ఎంతమంది తెలుసుకుంటే నాకు మంచిదేమో అనుకున్నాడు. It was not the whole children of Israel count. ఊరికే ఇజ్రాయెల్ ప్రజలందరూ వాళ్ళని లెక్కించని అనలేదు. He himself alone. దావీదు ఒక్కడే.
Achan deviated from soldiership and started stealing things. ఆకాను కూడా తన యొక్క అవన్నీ కూడా దొంగిలించిన దాని కారణాన He drifted away from God. దేవునితో నుంచి దూరపరచబడ్డాడు. And because of that evil work, ఆ యొక్క చెడు కార్యం ద్వారా God was angry with the children of Israel. ఈ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఎంతగానో కోపగించుకుంటాడు. Because of you, నీ ద్వారా, because of you, నా ద్వారా, okay, Lord can be angry with Bethlehem. దేవుడు బెత్లెహేముతో కోపించగలరు. Remember, దయచేసి గమనించుదాం. you may be nothing in this church. ఈ సంఘంలో ఏది లేకుండా మనం ఉండొచ్చు. Okay, you may not be elder, you may not be counted for prayer also. దేనికి ఎన్నిక లేని వారిగా ఉండొచ్చు ఈ సంఘంలో మనము. But still, అయినా కూడా in the sight of God, దేవునికి దృష్టిలో your attitude మన వైఖరి in the house of God దేవుని ఇంట్లో will matter. అది చాలా మనకు అవసరమైనది. If you are always grudging inside, ఒకవేళ మన హృదయంలో ఎప్పుడు కూడా మనం ఏదో గుణుకుతూ ఉంటాం, jealous all the time, ఏదో మన ద్వేషం కలిగి ఉంటాం, remember the Shekinah of the Lord will not come. దయచేసి గమనిద్దాం, దేవుని యొక్క వెలుగు ఇక్కడికి రాదు. We want to be perfect. మనం ఇక్కడ పరిపూర్ణంగా ఉండాలనుకుంటే Worship the Lord in spirit and truth. ఆత్మతో సత్యముతో మనం ఆరాధిద్దాం. Worship the Lord in spirit and truth. ఆత్మతో సత్యంతో Don't do ఆరాధిద్దాం. lip service at all. దయచేసి మనం పెదవులతో ఏదో అని మెప్పు చేయొచ్చు. Okay, if you have something against somebody, the Bible says, go and set it right before you put an offering here. ఒకవేళ మనకు ఎవరితో అయినా మనకు సరిగా లేకున్నట్లయితే మనం ఆయనకు అర్పించక మునిపే సరి చేసుకోమంటారు. And in your worship only the Lord should be glorified. మన యొక్క ఆరాధనలో కేవలం ప్రభువు మాత్రమే Nobody else. ఎవరు కూడా కాదు. Don't even keep anybody in your mind. ఎప్పుడు కూడా ఎవరిని కూడా మన మనసులో కూడా ఉంచుకోవద్దు. Let not the Lord say, you do not know whom you are worshiping. ప్రభు మన దగ్గరికి వచ్చి ఈ మాట ఎప్పుడు కూడా అనద్దు, నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావో ఎందుకు ఆరాధిస్తున్నావో నీకు తెలియదు. That is what is given in John chapter 4 verse 23. అది మాత్రం అంటుంది కదా యోహాను 4:23లో, You are worshiping somebody whom you do not know. Do you know your Lord first? ఈ తెలియని వారిని ఆరాధిస్తున్నావు, మొట్టమొదటిగా నీ ప్రభువును ఎరిగి ఉన్నావా? What is your relationship with your God? నీ దేవునితో నీకు సహవాసం Is ఎట్లున్నది? he your good shepherd? నీకు మంచి కాపరిగా Is he ఉన్నాడా? your good father? నీకు మంచి తండ్రిగా Is ఉన్నాడా? he a good friend of నీకు yours? మంచి స్నేహితుడుగా What is ఉన్నాడా? your relationship with your father? నీకు తండ్రితో నీకు దేవునితో ఎలాంటి సహవాసం ఉంటున్నది? With that relationship only you can worship the Lord. ఆ యొక్క సహవాసంతోనే నువ్వు దేవుని ఆరాధిస్తావు. I am very close to my father. నా తండ్రితో నేను చాలా I సన్నిహితంగా can ఉంటాను. talk to him anything. నా తండ్రితో నేను ఏదైనా మాట్లాడేస్తాను. When he rebukes me, I will take it. ఎప్పుడైతే నన్ను తిడతాడో నేను దాన్ని When he అంగీకరిస్తాను. does something wrong against me also, I will take నాకు it. పొరపాటు నాకు ఏదైనా తప్పు చేసినా కూడా నేను Because he is అంగీకరిస్తాను. my father. ఎందుకంటే ఆయన నా తండ్రి. I know his nature. ఎందుకంటే ఆయనకు వైఖరి, ఆయన స్వభావం నాకు తెలుసు. For 1 minute he will be angry with me. ఒక క్షణం నా మీద కోపంగా ఉంటాడు. But then with great mercies he will recollect మరి me. తర్వాత ఎంతో కనికరంతో నన్ను కౌగిలించుకుంటాడు. That is my father. Do you know this father of yours? ఆ తండ్రి నా తండ్రి అంటున్నాడు. ఈ తండ్రి నీకు తెలుసా? Do you know this God of yours when you are worshipping this God? అలాంటి తండ్రి మనకు తెలుసా? అలాంటి తండ్రి మనం ఆరాధిస్తున్నామా? When you know this God and when you worship him in spirit and truth, ఎప్పుడైతే ఈ తండ్రిని మనం ఎరిగి ఉంటున్నామో, ఈ తండ్రిని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తామో, firstly you are becoming perfect. మొట్టమొదటిగా మనం పరిపూర్ణంగా చేయబడుతుంటున్నాం. Secondly, you are bringing the Shekinah down. రెండోదిగా ఆ యొక్క వెలుగును మనం తీసుకొని వస్తుంటున్నాం. Okay, one brother was preaching in England ఒక ఇంగ్లాండ్ లో ఒక సోదరుడి విధంగా బోధిస్తుంటున్నాడు. and he was telling, never allow the Shekinah of the Lord to depart from the house of God. ఆ యొక్క దేవుని యొక్క వెలుగు దేవుని సంఘం నుంచి మనం పోనీకుండా చూసుకోవాలి. There was a boy called, what is his name? Jonathan's son. What is his name? Mephibosheth. Yeah, Mephibosheth. Where was it living? మెఫీబోషెత్ ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ? He was in Lodibar. What is the meaning of Lodibar? లోదెబార్కి అర్థం ఏంటి? Lodibar means నిండా ప్రదేశ. ఏంటి? మేము అర్థం చెప్పండి. లో మీన్స్ నో. లో అంటే కాదు అన్నట్టు. డిబార్ మీన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దబార్ అంటే దేవుని యొక్క వాక్యం. లో దెబార్ అంటే దేవుని వాక్యం లేదు అన్నట్టు. దేవుని వాక్యం లేదు. ఎక్కడ ఉన్నారు? లో దెబార్. Isn't it? And you know there is one more. What is her name? The daughter-in-law of Eli was giving birth to a child. 4:21 of 1 Samuel. 4:21. మొదటి సమయంలో 4:21. Yes, she was giving birth, and what did she name her? Ichabod. Ichabod means what? ఇకబోత్ అంటే ఏంటి? The glory of the Lord. దేవుని యొక్క మహిమ వెళ్ళిపోయినది. If you want to be perfect, please keep the glory of the Lord in your house and everywhere. మనము ఒకవేళ పరిపూర్ణంగా ఉండాలంటే దేవుని యొక్క మహిమను ఎక్కడ వెళ్ళినా కూడా అది ఉండాలి, వెళ్ళిపోకూడదు. How many of you see the glory of the Lord in your house? మన ఇంటిలో దేవుని యొక్క మహిమను ఎంతమంది మనం చూడగలిగినాం? I was talking to some teachers in one school. ఒక స్కూల్లో కొన్ని టీచర్స్ తో ఈ విధంగా మాట్లాడుకుంటూ వచ్చాను. So we were meditating on something. మేము అక్కడ కూర్చొని ఏదో ధ్యానం చేస్తున్నాం. Okay, after meditating, ఆ యొక్క ధ్యానం తర్వాత one teacher came. ఒక టీచర్ వచ్చి, Sir, you know yesterday night what happened? సార్ మీకు తెలుసా నిన్న రాత్రి ఏం జరిగిందో? What happened? ఏం జరిగింది? There was somebody walking in my house. మా ఇంట్లో ఎవరో నడుస్తున్నట్టు అనిపించింది సార్.
That sound was very clear. ఆ యొక్క సౌండ్ ఎంతో తేటగా విన్నాను సార్ నేను. What did you do? అయితే నువ్వేం చేసినావు? I took the bedsheet and put it on my head. ఆ టీచర్ అన్నది కదా బెడ్షీట్ కప్పుకున్నాను సార్ అన్నది. Why? ఎందుకు? Sir, it is dayyam kada. దయ్యం కదా సార్, అందుకని భయపడినా. So then I asked, whose child are you? అప్పుడు నేను అడిగాను, నువ్వు ఎవరు బిడ్డవి She said, I am God's child. అని. నేను దేవుని బిడ్డని. If you are a God's child, ఒకళ్ళు నువ్వు దేవుని బిడ్డ అయితే who can walk in your house? నీ ఇంట్లో ఎవరిని అడగలుగుతారు? Who can walk? ఎవరిని అడగలుగుతారు? Only God can walk in your house. దేవుడు No? మాత్రమే మీ ఇంటికి వస్తాడు. Only He can walk in your house. మీ ఇంట్లో ఆయన మాత్రమే How can వస్తాడు. dayyam come in your house? దయ్యం మన ఇంట్లో ఎందుకు వస్తుంది? The word of God is there దేవునికి వాక్యం in ఉంది your house. మన ఇంట్లో. It is a holy Bible. ఇది పరిశుద్ధమైన బైబిల్. Okay, so nobody is more powerful than the word of God. దేవునికి వాక్యం అంటే ఎవరు కూడా శక్తివంతులు కారు. In the beginning was the word was with God and the word was God. ఆదియందు వాక్యమే దేవుడై ఉండెను. This is kept in your house. అది మన ఇంట్లో ఉంచబడింది. Who has got a right to walk in your house? మన ఇంట్లో నడవడానికి ఎవరికి హక్కు ఉంటున్నది? Only the Lord Jesus Christ. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. Only God can walk in your house. మన ఇంట్లో కేవలం దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే ఉన్నాడు. Do you hear that voice in your house? మన ఇంట్లో అలాంటి స్వరం మనం Do వింటున్నామా? you see the Shekinah of the Lord in your house? ప్రభువైన యేసు వారి ఆ యొక్క వెలుగు మన ఇంట్లో చూస్తున్నామా? Husband and wife fighting all the time. ఆ యొక్క భార్యాభర్తలు ఎప్పుడు కూడా కొట్లాడుతూనే ఉంటారు. You are satanic children in that case. ఆ యొక్క ఇంట్లో మన యొక్క సైతాను బిడ్డలుగా మనం ఉంటున్నాం. Because ఎందుకంటే the word of God says, దేవుని వాక్యం అంటుంది, wives be subject to your husband. ఆ భార్య భర్తకి లోబడి ఉండాలి. If you are not subject to your husband, then there is a satanic attitude. ఒకవేళ నువ్వు నీ భర్తకు నువ్వు లోబడి ఉండకపోతే అది రెండో ఒక వైఖరి అక్కడ వస్తుంది. Okay, and then if the husband is not loving the wife, ఒకవేళ భర్త తన భార్యను ప్రేమించకపోతే, okay, and if he is loving a third person, లేక ఆ యొక్క భర్త వేరే వ్యక్తిని ప్రేమించినట్లయితే, you are calling Satan, come inside my house please. మనం ఎంతో సహజంగా సైతాన్ని పిలుస్తున్నాం, రా మా ఇంటికి రా అని సైతాన్ని పిలుస్తున్నాం. Come walk in my house. రా మా ఇంట్లో నడు. అప్పుడు మీ ఇంటిలో దయ్యమే ఉంది. అప్పుడు మన ఇంట్లో దయ్యమే ఉంటుంది. కరెక్టా? Remember, we must get the Shekinah of the Lord everywhere. దయచేసి గమనిద్దాం, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క ప్రకాశం ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మనం తీసుకొని వెళ్దాం. Whether you are a single child in your office, people must see you and say this man is a man of God. ఒకవేళ మన పని చేసే స్థలంలో ఆఫీసులో మనం ఒంటరిగా ఉన్నట్లయితే ప్రజలు మనం చూసి ఈయన దేవుని కుమారుడు అని చెప్పాలి. We cannot tackle him just like this. ఈ వ్యక్తితో మనం ఏదో సహజంగా మనం మాట్లాడలేము. This man has got some special powers. ఈ వ్యక్తి దగ్గర ఏదో స్పెషల్ పవర్ ఉంటున్నదండి. When we give him a job, he does wonderfully. ఆయనకు ఏ పని ఇచ్చినా కూడా ఎంత చక్కగా చేస్తాడు. Well within time and well as per the requirement of the boss. ఏ పని కూడా బాస్ ఏ పని ఇచ్చినా కూడా ఆ సమయానికి ముగించేస్తాడు. And then do you come in the evening and worship the Lord? ఆ సాయంకాలం వచ్చి మనం దేవుని ఆరాధిస్తున్నాం. Oh Lord, forgive. ప్రభువా క్షమించు. Forgive Lord. You are a wonderful God. ఎంత గొప్ప దేవుడివి. If there is no worship in your house, ఒకవేళ మన ఇంట్లో ఆరాధన లేకున్నట్లయితే, if there is no proper worship in the house of God, దేవునికి ఇంట్లో సరైన ఆరాధన లేకున్నట్లయితే, firstly you will not become perfect. మొట్టమొదటిగా మనం పరిపూర్ణంగా చేయబడము. You will not become perfect. మనం పరిపూర్ణంగా When the Shekinah of the Lord comes, then the word of God will come. ఆ యొక్క దేవుని యొక్క వెలుగు వచ్చినప్పుడు అప్పుడు దేవుని యొక్క వాక్యం వస్తుంది. Okay, and then secondly you will not become perfect. ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా ఉండమో, okay, then you will do all wrong things. అప్పుడు మనం అన్ని కూడా తప్పే చేస్తాం. Then we will go away from God. దేవునితో దూరంగా వెళ్ళిపోతాం. Okay, so worship the Lord in spirit and truth. మనము దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాం. And remember, judgment is individual. చూడండి, తీర్పు అనేది వ్యక్తిగతంగా ఉంటుంది. Okay, it is individual. ఇది వ్యక్తిగతమైన It is not collective affair. చూడండి, ఆ తీర్పు దేవుని దగ్గర తీర్పు అనేది ఏదో కలిసి Family of brother Samuel, no. Family of brother Samuel, మా శామ్యూయల్ అన్నగారి కుటుంబంతో తీర్పు తీర్చాడు. no. Samuel alone. సోదరు శామ్యూయల్ ఒక్కడే ఒంటరిగా. Hannah, his wife. శామ్యూయల్ అన్నగారి భార్య హన్నా అక్క. His children will all come in line. ఆ పిల్లలు కూడా ఒక్కొక్కరు వ్యక్తిగతంగా వస్తారు. They will all give account. వాళ్ళందరూ కూడా తన యొక్క భాగం వాళ్ళు చెప్పుకుంటూ రావాలి. Are you perfect? మనం Are you పరిపూర్ణంగా growing towards that perfection with the Lord? ఆ యొక్క పరిపూర్ణతలో ఆ యొక్క దేవుని దగ్గరికి మనం ఎదుగుతుంటున్నామా లేదా? సంపూర్ణంగా. One wonderful word. You have to be perfect in the sight of the Lord. దేవుని యొక్క దృష్టిలో సంపూర్ణంగా పరిపూర్ణంగా మనం ఎదుగుతుండాలి. Thirdly, మూడోదిగా, you can become perfect. What is the time? 12. Okay. Right. 12:40. No problem. No problem. We'll take one more and then we'll close. Don't worry. Okay. Thirdly, మూడోది, if you want to be perfect, you must have good fellowship. మనం పరిపూర్ణంగా ఉండాలంటే మనం సహవాసం కలిగి ఉండాలి. సహవాసం ఎన్ని ప్రకారంగా ఉంది? సహవాసం ఎన్ని రకాలుగా ఉంటాయి? ఎన్ని ప్రకారంగా ఉంటున్నాయి? How many types? ఎన్ని రకాలుగా ఉంటున్నాయి చెప్పండి. Fellowship with God and fellowship with fellow believers. దేవునితో సహవాసము, దేవుని ప్రజలతో సహవాసం. 1 John 1:3. మొదటి యోహాను 1:3. Okay, there it says very clearly. అక్కడ చాలా తేటగా చెప్పారు. Fellowship with Christ and fellowship with the fellow believers. క్రీస్తుతో సహవాసము, దేవుని క్రీస్తు ప్రజలతో సహవాసం.
This table of the Lord is a communion, we call, no? It's actually a fellowship with the Lord. ఈ యొక్క దేవుని యొక్క బల్ల దేవునితో సహవాసం యాక్చువల్లీ. We are going to have fellowship with the Lord. ఇప్పుడు మనం దేవునితో సహవాసం కలిగి Come and dine, the Lord says. ఆ దేవుడు అంటాడు కదా, రండి భుజిద్దాం In అంటున్నాడు. John chapter 21. యోహాను రాసిన 21వ Okay, అధ్యాయం. he's telling those disciples, come and dine. తన శిష్యులతో అంటాడు, రండి మనం భోజనం భుజిద్దాం Okay, it's అంటున్నాడు. an invitation from God. అది దేవునితో ఒక ఆహ్వానంగా చూస్తున్నాం. Lord, why should we dine with you, Lord? ప్రభు మీతో ఎందుకు మేము భోజనం I భుజించాలి? want you to be perfect. నేను నిన్ను పరిపూర్ణంగా సంపూర్ణంగా చూడాలనుకుంటున్నాను. I see there are certain things wrong in you. నీ జీవితంలో ఏదో కొన్ని విషయాలు సరిగ్గా లేవు. In 1 Corinthians chapter 10, మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో it says that God was not well pleased with all the children of Israel. ఇశ్రాయేల్ ప్రజలందరితో కూడా దేవుడు ఎంతో సంతోషంగా లేడు. He was not pleased with all of them. అందరితో ఆయన సంతోషంగా Why? లేడు. He found dirt and muck inside. ఎందుకంటే వాళ్ళ హృదయాలు ఎంతో చెడువి The కనిపిస్తుంటాయి. table of the Lord is supposed to sift all those things away. ఇక దేవుని యొక్క బల్ల అలాంటి చెడు విషయాలన్నీ కూడా తీసివేస్తుంది. Okay, firstly, your fellowship with God. మొట్టమొదటిగా దేవునితో సహవాసం It is not only on a Sunday church. కేవలం ఆదివారం మాత్రమే కాదు, Okay, it is throughout your life. మన జీవితం అంతా కూడా Throughout, keep talking to the Lord. దేవునితో మనం You're మాట్లాడుతూనే walking ఉండాలి. on the road, keep talking. మనం మార్గంలో నడుస్తున్నప్పుడు కూడా You మాట్లాడుతుండాలి. read the word of God. దేవుని వాక్యం చదువుతాం. Maybe 2 verses only. 2 వచనాలు But మాత్రం. throughout the day, you are eating it. మరి దినమంతా కూడా దాన్ని మనం నెమరు వేస్తుంటాం. Lord, what do you want me to understand? Lord, what is this? ప్రభువా, మరి ఇది ఏమిది నాకు అర్థం చేయడం చెప్పు, నేను అర్థం చేసుకోవాలని Start మాట్లాడుతాం. digging the word of God. దేవునికి వాక్యం చదువుతుందాం. Dine on the word of God. దేవునికి వాక్యం భుజిస్తాం. Do you know why the Lord has told us to eat what do you call this? Mutton and all? ప్రభు ఎందుకు మనం ఇలాంటి మాంసాహారం తినాలని చెప్పాడు? We are not supposed to eat pork. మనము పోర్క్ And that is pig, no? పంది మాంసం తినద్దు అంటే We are not supposed to eat. మనం తినకూడదు. Correct? And many of us are still eating. చాలా మంది తింటాం. Correct? You know, you go to Leviticus chapter 11. లేవియ కాండం 11వ అధ్యాయానికి పోతే 11 chapter verse 5. 5వ వచనం. What sort of animal shall you eat? మనం ఎలాంటి పశువులు మనం తినొచ్చు? See, somebody take out and read. దయచేసి చదవండి ఎవరైనా. 11:5. లేవియ కాండము 11వ అధ్యాయం 5వ వచనం. What does it say? ఏం చెప్తుంది? ఆరు 6. Okay. Verse 4. Read verse 4. వాటిలోను 2 డెక్కలు గల వాటిలోను వీటిని తినకూడదు. ఒంటె నెమరు వేయును గాని దానికి 2 డెక్కలు లేవు గనుక. No, in one verse it says, thou shalt eat the meat of those. 7th verse. Okay, read 7th verse. No. In one place. వాటి మాంసమును మీరు తినకూడదు. No, brother. It says, thou shalt eat only those. Wait, 1 minute. Leviticus chapter 11. Okay. Verse 3. 11 verse 3. జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరు వేయునో దాని తినవచ్చును గాని నెమరు వేయు వాటిలోను 2 డెక్కలు గల వాటిలోను వీటిని తినకూడదు. Okay, Telugu, okay. In English it says, whatsoever parteth the hoof, okay, that is the leg, okay, and is cloven footed, and cheweth the cud among the beasts, that shall he eat. డెక్కలు కలిగి ఉండాలి, నెమరు వేస్తూ ఉండాలి, అట్లాంటివి మనం తినాలి. Why does the Lord say cud chewing animals? నెమరు వేసేవి తినాలని ఎందుకు చెప్తుంటున్నాడు ప్రభు? You know, even in this there is some meaning, isn't it? ఇక్కడ కూడా మనకి ఏదో దానికి మనకు ఒక అర్థం ఉంటున్నది. Firstly, cloven footed means Old Testament, New Testament, okay? డెక్కలు కలిగిన అంటే 2 ఇట్లా కోసి మధ్యలో డెక్కలు కలిగిన అంటే 2 దాని కాలు ఇట్లా ఉంటుంది. Okay, so Old Testament, New Testament. పాత నిబంధన, నూతన నిబంధన. Right? Now you must eat. అది మనం తినాలి. How is it saying? మళ్ళీ తర్వాత ఏమంటుంది? What sort of animal? అది నెమరు వేస్తుండాలి. Namaru. What do you mean with namaru? Cud chewing. Why cud chewing animal? ఎందుకు నెమరు వేస్తున్నాయి పశువు? Why? Digest అవడానికి. What does the cow do? ఆవు ఏం చేస్తుంది? It will eat quickly. చాలా త్వరగా తింటుంది. Okay, then it goes underneath a shady tree. నీడ కలిగిన చెట్టు కిందకు వెళ్ళి And then ఏం చేస్తుంది? close eyes. కళ్ళు మూసుకొని మళ్ళీ తీసి దాన్ని నెమరు వేస్తా ఉంటుంది. What does it mean? దానికి అర్థం ఏంటి? You come to the church. సంఘానికి వస్తాం, మందిరానికి వస్తాం. The word of God is the grass. ఆ యొక్క దేవునికి వాక్యం మనకి గడ్డి వలె ఉంటుంది. Okay.
eat it మనం తింటాం quickly, తొందరగా go home, ఇంటికి వెళ్తాం, lie down on your bed. మనం పడుకుంటా పడక. David says, no, Lord, on my bed will I meditate on thine word. దావీదు అంటాడు కదా, నా పడకలో నేను ధ్యానం చేస్తాను ప్రభు అంటున్నాడు. What do? మనం ఏం చేస్తాం? Bring it back. మన యొక్క వాక్యాన్ని మళ్ళీ తీసి బయటకు వచ్చి, And when you are chewing it, ఎప్పుడైతే మనం నెమరు it వేస్తుంటాం, becomes spiritual vitamin అప్పుడు మనకు ఆత్మీయ యొక్క బలము, and protein. అప్పుడు మనకు పోషణ ఉంటుంది. How wonderful. ఎంత చక్కటి కదా. What sort of fellowship do you have with God? దేవునితో ఎలాంటి సహవాసం, What sort of fellowship do you have with God? దేవునితో ఎలాంటి Does the సహవాసం Lord కలిగి? speak to you? దేవుడు మనతో మాట్లాడి, Is నాతో he there మాట్లాడు. on your dining table? నా యొక్క భోజన బలలో ఆయన ఉంటున్నాడు. Is he there in your office with you? మన ఆఫీస్ లో కూర్చొని మనతో The ఉంటున్నాడు. Lord says, I will never leave you nor forsake ప్రభు you. అంటాడు కదా, నేను ఎప్పుడు కూడా విడవను ఎడబాయను Do అంటున్నాడు. you feel his presence at all the places? ప్రతి సమయంలో ఆయన సన్నిధి మనం అనుభవించుంటున్నామా? When you are taking an auto rickshaw, do you consult the Lord? మనం ఆటో రిక్షా ఎక్కుతుంటున్నప్పుడు దేవునితో మనం అడుగుతామా? You are buying a tomato, do you ask the Lord? మనం టమాటాలు కొంటున్నప్పుడు దేవునితో అడుగుతామా? You are cooking your sambar, do you consult the Lord? అక్కగారులు ఎప్పుడైతే సాంబార్ వండుతుంటారో దేవునితో మనం సహవాసం, దేవునితో మనం ఎప్పుడు అడుగుతామా? Lord, you stay away from kitchen, don't come here, this is my portfolio. ప్రభువా, కిచెన్ నువ్వు ఈ వంటగది నుంచి బయటే ఉండు, ఇది నాది, నేను ఇక్కడ ఉండాలి. Yes, I am very wise. నేను చాలా జ్ఞానవంతురాన్ని, I can make very sweet, very tasty food. చాలా రుచికరమైన వంటలు నేను వండుతాను. Lord, what tomatoes and all I must consult you. బాబా, ఈ చిన్న చిన్న టమాటాల గురించి నేను ఎందుకు నీతో మాట్లాడాలి, ఎందుకు అడగాలి, Why should I ask you, Lord? ఎందుకు నేను అడగాలి నేను? I have got that wisdom, you have given me wisdom. నువ్వు నాకు జ్ఞానం ఇచ్చావు, ఆ జ్ఞానంతో నేను తీసుకుంటా. Remember, our God is a God who is micro level God. మన యొక్క దేవుడు ఎలాంటి దేవుడు అంటే క్షుణ్ణంగా పరీక్షించే దేవుడు. All those people who were gathered for that 5 loaves and 2 fishes. చూడండి, 5 రొట్టెలు 2 చేపల కొరకు ఎంతమంది అక్కడ ప్రజలందరూ ఉన్నారు. What did he say? ఆయన ఏమన్నాడు? Make them sit in 50s. 50 పంక్తిలో వాళ్ళని కూర్చోబెట్టండి. That also Lord was telling. అది కూడా ప్రభు చెప్తున్నాడు. Make them sit in 50s. 50 He పంక్తులు goes to కూర్చోబెట్టండి. micro level. చూడండి ఎంత క్షుణ్ణంగా దాని విషయాలను పరిశీలిస్తుంటాడు. When what is his name? Gideon is going to fight. చూడండి, గిద్యోను ఎప్పుడైతే ఆ యొక్క యుద్ధానికి వెళ్తుంటున్నాడో, Take the sword. ఆ యొక్క ఖడ్గాన్ని తీసుకో, Take a lamp. ఆ ఒక దివిటిని తీసుకో, Take a picture also. ఆ ఒక కుండను తీసుకో. I don't want 3,000 people. ఆ 3,000 మంది నాకు అనవసరము, Just 300. కేవలం 300 మంది చాలు. Oh Lord, how can I fight with 300 people? గిద్యోను అంటాడు కదా, ప్రభువా ఈ 300తో నేను ఎట్లా పోరాడాలి? You don't worry about that. నువ్వు దాన్ని పట్టించుకోకయ్యా, I know what to do. ఏం చేయాలో నాకు తెలుసు. When they burst that picture, ఎప్పుడైతే ఆ కుండను అక్కడ పగలగొట్టారో, the enemy will become confused. ఆ యొక్క శత్రువులందరూ కూడా ఎంతో కలవరం చెందిపోతారు, They will run away. పారిపోతారు. Our God is a God of micro levels. మన యొక్క దేవుడు క్షుణ్ణంగా పరిశీలించే దేవుడు. You take some sand చూడండి, ఒక ఇసుకను తీసుకుందాం, and keep it in some place ఏదో ఒక స్థలంలో ఇసుక and pour some water ఆ ఇసుక మీద కొంచెం నీళ్ళు వేయండి. on a daily basis. రోజు కొంచెం కొంచెం You will find grass growing on it. మనం అట్లా నీళ్ళు వేస్తుంటే గడ్డి మొలకడం మనం చూస్తుంటాం. Did you plant that gaddi? అలాంటి గడ్డిని మనము పెట్టామా ఎప్పుడైనా? దాన్ని Did you plant that gaddi? ఆ గడ్డిని మనము Did you put seed in that? ఆ గడ్డి యొక్క విత్తనం మనం వేసినామా? Nothing. లేదు, It is the Lord. అది ప్రభువే. He is a God of micro things. ఆయన క్షుణ్ణంగా పరీక్షించే Okay, దేవుడు. so use the Lord even in your micro levels. మన యొక్క చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుని మనం సంప్రదిద్దాం, Consult the Lord. దేవునితో సంప్రదిద్దాం. That is called true fellowship. అది నిజమైన సహవాసం, That is called true fellowship with the Lord. నిజమైన సహవాసం దేవునితో. Okay, secondly, రెండోదిగా, how do you have fellowship with your fellow believers? మనము తోటి సహవిశ్వాసులతో ఎలాంటి సహవాసం కలిగి ఉన్నాం? See, it says in 1:7 of 1 John మొదటి యోహాను 1:7 అంటాడు, that you love your brothers. మనము మన సహోదరులను ప్రేమిస్తాం. You love your brothers and have good fellowship with them. చూడండి, మనం సహోదరులను ప్రేమించాలి, వాళ్ళతో సరైన సహవాసం కలిగి ఉండాలి. When you come to the house of God, దేవుని ఇంటికి వచ్చినప్పుడు don't come with the preconceived notions. మనం ఏదో మనకు ముందుగానే తలంచి ఆయన గురించి అనుకొని రావద్దు. Okay, you are having jealousy in your heart, చూడండి, మన హృదయంలో ఒకళ్ళ ద్వేషం ఉంటే, so you don't want to speak to me. ఒకళ్ళు నేను ఒక వ్యక్తితో మాట్లాడొద్దు అనుకుంటే, No, you don't want to speak to me because you got some jealousy against me. చూడండి, ఒకళ్ళు నువ్వు నాతో మాట్లాడుకోకుండా ఉండాలంటే నీకేదో ద్వేషం ఉంటున్నది. Yeah, and you are not saying praise the Lord. నువ్వు నాకు ప్రైజ్ లార్డ్ కూడా చెప్పట్లేదు. Okay, before I say praise the Lord to you, నేను నీకు ప్రైజ్ లార్డ్ చెప్పక ముందు you turn your face and walk away. నువ్వు తిరిగి వెళ్ళిపోతుంటావు. Is that sort of fellowship that we are talking about? ఇలాంటి సహవాసం అని మాట్లాడుతుంటున్నామా? How many of you know each other's name here? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో అందరి పేర్లు ఎవరికి ఒక్కొక్కరికి ఎట్లా తెలుసు? How many of you know how many families are here? ఎంతమంది కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి, ఎంతమంది తెలుసు? How many of you know what sort of problems are there in the family? ఈ కుటుంబాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో మనకి ఎంతమందికి తెలుసు? How many of you know each other well? మనము ఎంతమంది ఎంత మంచి ఆరోగ్యం కలిగి How many of ఉన్నాము? you visit each other? ఒకళ్ళొకళ్ళు ఎంతమంది మనం విజిట్ చేస్తుంటాం? What sort of fellowship are we talking about? ఎలాంటి సహవాసం గురించి మాట్లాడుతున్నాం? Brother, we are coming to the church to have fellowship. బ్రదర్, మేము సంఘానికి మేము సహవాసం కలిగి ఉండటానికి మేము వస్తుంటున్నాం. Right? Your attitude is okay. నీ వైఖరిని But తలంపు when you మంచిది. come here, do you do that? అయితే నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు అది చేస్తున్నావా? Like that man who is 38 years lying down in the
as a sick man in chapter లేకపోతే నువ్వు ఆ యొక్క కోనేటి దగ్గర 5. 38 సంవత్సరాల నుంచి అక్కడ కుంటివాడుగా ఉన్నప్పుడు Jesus comes to him and says, would you be made whole? ఆ యేసుక్రీస్తు వారు ఆయనకు వచ్చి నువ్వు బాగుపడడానికి ఇష్టపడుతుంటున్నావా? What is his answer? ఆయన యొక్క సమాధానం ఎట్లా ఉంటున్నది? I don't have anyone. ఆయన అంటున్నాడు కదా, నాకు సహాయం చేసి అక్కడ తీసుకెళ్ళడానికి నాకు ఎవరు లేరు. Nobody is there. ఎవరు లేరు. You know, this is the cry of many people in the house of God today. దేవునికి ఇంటిలో ఈ కమ్మర చాలా మంది ఇటనే And you and me are accountable. అయితే నేను మనం అందరం కూడా దానికి మనము అప్పచెప్పేవాళ్ళు, లెక్క అప్పచెప్పేవాళ్ళుగా When I ఉంటాం. stand before my Lord, ఎప్పుడైతే నా ప్రభు ముందు నేను I నిల్చుంటాను. gave you Abraham in your church. నేను అబ్రహాముకు మీ చర్చలో ఇచ్చాను కదా, And Abraham was in problem. ఆ అబ్రహాముకు సమస్యలు ఉన్నాయి కదా. Did you go and ask him? నువ్వు వెళ్ళి ఆయనతో అడిగినావా? Did you help him? ఆయన సహాయం చేసినావా? You lived for yourself. నీ గురించి నువ్వు జీవించినావా? You lived for yourself. నీ గురించి నువ్వు You are జీవించావు. never bothered who is doing what. ఎవరికి ఎలాంటి సమస్య ఉందో నువ్వు ఎప్పుడు పట్టించుకోలేదు. Our church is becoming like this now. మన సంఘాలు ఇట్లా ఉంటున్నాయి కదా, Very selfish. స్వార్థంతో నిలబడి ఉంటుంది. Many of them are lonely in the house of God. దేవునికి ఇంట్లో చాలా సార్లు చూస్తున్నప్పుడు వ్యక్తులు ఇంత మందిలో కూర్చున్నా కూడా ఒంటరిగానే ఉంటున్నారు. Thousands of people. వేల కొలది. I feel lonely. నేను ఒంటరిగా ఉంటున్నాను, ఒంటరిగా అనుకుంటున్నాను. And then we say we are coming to the house of God to have fellowship. మళ్ళీ మనం అంటాం కదా, దేవునికి ఇంటిలో మన సహవాసం కొరకు What వస్తున్నాం. sort of fellowship do you talk? ఎలాంటి సహవాసం You కొరకు don't want to sit next to one brother. ఒక సహోదరుని పక్కలో కూర్చోడానికి ఇష్టపడలేదు. If you see that brother sitting here, you go on the other direction. ఆ సహోదరు పక్కన అక్కడ కూర్చుంటే మేము వేరే దారి వెళ్ళిపోతుంటాం. You feel that you are a higher caste man. మనం చాలా సార్లు అనుకుంటాం కదా, అరే ఆయన కంటే నా కులం ఎక్కువ అనుకుంటాం. I am a very high class man. లేకపోతే నేను ఆయన కంటే ఎంతో హై క్లాస్ వ్యక్తిని Go to అనుకుంటాం. heaven and tell that. ఆ పరలోకానికి వెళ్ళి ఆ మాట అందాం. Go and tell there. అక్కడికి వెళ్ళి అందాం, Oh Lord, how can I sit with this man? ప్రభువా నేను ఆ వ్యక్తితో ఎట్లా కూర్చోవాలి This ప్రభువా? man is a low caste man. ఆయన ఎంతో లోక క్లాస్ వ్యక్తి ప్రభువా. The Lord, what will the Lord say? ప్రభు ఏమంటాడు? Okay, here I'll throw him out. సరే సరేలే ఆయన నేను పడేస్తాలే, తోసివేస్తాలే అంటాడా? What will he say? ఆయన ఏమంటాడు? When you are having fellowship, నువ్వు సహవాసం కలిగి ఉన్నప్పుడు there is no casteism, అక్కడ ఎలాంటి జాతి భేదం there లేదు, is no color, అక్కడ ఎలాంటి రంగు భేదం లేదు, there is no what you call nationality. అక్కడ లేకపోతే ఎలాంటి మనకు రాష్ట్ర భేదం లేదు. We are all brothers and sisters. మనమందరూ కూడా సహోదరు సహోదరులు. All are equal in the house of God. దేవునికి ఇంట్లో అందరూ కూడా సమానంగా ఉంటారు. James 1:17 says there is no variableness in our Lord. దేవుని యాకోబు పత్రిక 1:17 అంటున్నాడు కదా, ఎలాంటి భేదం లేదంట. There is no variable with our God. మనకి దేవునిలో ఎలాంటి భేదం లేదంటున్నాడు. We are all His creation. మనం అందరం కూడా ఆయన యొక్క సృష్టి We అంటున్నాం. have all come from Adam and Eve. మనం ఆదాము హవ్వ నుంచి వచ్చిన వాళ్ళమే. So there was no casteism at that time. ఆ సమయంలో ఎలాంటి జాతి భేదం We లేదు. are all belonging to one parent. మనం ఒకే ఒక తల్లిదండ్రికి చెందిన వాళ్ళము. So we will all go together to the Lord. మనం అందరం కూడా కలిసి మన ప్రభు దగ్గరికి And the వెళ్తాం. Lord loves to have fellowship with us. ఆ ప్రభు మనతో సహవాసం కలిగి ఉండాలని ఇష్టపడుతుంది. There is no up and down there. అక్కడ ఏదో ఉన్నత వాళ్ళు కింద వాళ్ళని లేదు. Okay, you are from America, so let me treat you separately. నువ్వు అమెరికాకి చెందినవాడే కదా, సరే వేరేగా నేను చూస్తాను. You are from Africa, you go down somewhere else. లేకపోతే నువ్వు ఆఫ్రికా వాడు కదా, నువ్వు ఆ పక్కన వెళ్ళిపో. You are black, so I cannot accept you. నువ్వు నల్లవాడు కదా, నేను అంగీకరించను. You speak Telugu, so I will take you. నువ్వు మంచి తెలుగు మాట్లాడుతున్నావు కదా, నీ తెలుగు కదా నేను You are a తీసుకెళ్తాను. Hindi speaking man, throw out. నువ్వు హిందీ మాట్లాడుతున్నావు కదా, నువ్వు దూరం వెళ్ళిపో. Nothing. అట్లాంటి కాదు. Correct, no? All are అందరు కూడా equal. సమానం. Creation of God. దేవుని యొక్క సృష్టి Isn't కదా, that is called fellowship? అది సహవాసం, True fellowship. నిజమైన సహవాసం. Know completely about each other. ఒక్కళ్ళని ఒక్కళ్ళు సంపూర్ణంగా తెలుసుకుందాం. Secondly, in fellowship, no criticism. మనము సహవాసంలో ఎలాంటి క్రిటిసిజం అంటే విమర్శన లేకుండా. Yes. Brother comes to me and tells me, brother, I am in such problem. సహోదరుడు నా దగ్గరికి వచ్చి అంటాడు, అన్న నేను కొన్ని సమస్యలు, నాకు అట్లాంటి సమస్యలు ఉన్నాయి. Now, what do I do? నేనేం చేస్తా? Come to pulpit. పుల్పిట్ దగ్గరికి వచ్చి, Brother Abraham is in such and such problem. The whole church must know. సహోదరు అబ్రహాంకి ఇలాంటి సమస్యలు ఉన్నాయి, సంఘమంతలో తెలుసుకో. Correct? అది కరెక్టా? Brother wants to keep it very secret. సహోదరుడు ఏదో రహస్యంగా ఉండాలని నా దగ్గరికి వచ్చినాడు. But we come and what do we do? మనము చేంజ్ చేస్తాం. You know, brother Abraham came to my house. He's got this problem. మీకు తెలుసా, అబ్రహాం మా ఇంటికి వచ్చాడు, ఆయనకి ఇలాంటి సమస్య ఉంది. This is not fellowship. ఇది సహవాసం కాదు. This is not fellowship. ఇది సహవాసం కాదు. If he has got problem, solve it. ఆయనకు సమస్య ఉందా, సరి చేద్దాం. Solve it. సరి చేస్తాం. Don't come and make advertise in the house of God. దేవుని ఇంట్లో వచ్చి అందరికి బహిరంగంగా సమాజంగా చెప్పేది వద్దు. Don't make somebody low and you up. ఎవరినో కింద చూపించి మీరు ఏదో పైకి వెళ్ళటం అట్లా కాదు. All are equal. అందరు కూడా సమానం. So let us be very very strict about our fellowship. చూడండి, మన యొక్క సహవాసం విషయంలో చాలా జాగ్రత్తగా, చాలా స్ట్రిక్ట్గా ఉంది. Yes. I will always lift others. I will not push them down.
ఎప్పుడు కూడా తోటి సహోదరుని పైకి లేపుతాను, ఎప్పుడు కూడా కింద In the book of చూపించను. Philippians it says, no, ఫిలిప్పీయులకు అట్లా అంటారు కదా, treat somebody else better than you. ఎదుటి వాడిని నీకంటే బాగా నువ్వు చూసుకోవాలి అంటాడు. Treat him better than you. ఆయనకి నీకంటే బాగా నువ్వు You చూసుకోవాలి. may be PhD, all right. నువ్వు చాలా ఉన్నతమైన చదువు చదివింటావు, Okay, PhD the other చేస్తుంటావు. person may be 10th pass only. లేకపోతే నీ ఎదుటి సహోదరుడు ఏదో But he's got a certain experience which he wants to share. అయితే ఆయనకున్న ఏదో అనుభవం నీతో పంచుకోవాలి And when కోరుతున్నాడు. he is telling that experience, అయితే ఎప్పుడైతే ఆ యొక్క అనుభవం నీతో hey, పంచుకుంటున్నాడో, what you are teaching me, I am a PhD, you don't know? బ్రదర్ నీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను పిహెచ్డి నీకు తెలుసా, Keep your PhD at your home. నీ పిహెచ్డిని నీ ఇంట్లో పెట్టుకో. Correct. In the church, సంఘంలో nothing. సమానం. Can we do this? మనం చేయగలుగుతామా? Do we love each other? మనం ఒకరినొకరు For ప్రేమిస్తామా? God so loved the world దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు, that he gave his only begotten son. ఆయన ఏకైక కుమారుని లోకానికి ఇచ్చాడు. So what should you and I do? అయితే నేను మనమందరం ఏం చేయాలి? Now go to 1 John chapter 3 verse 16. మొదటి యోహాను 3:16 దయచేసి చూడండి. Somebody read very quickly. దయచేసి ఎవరైనా త్వరగా చదవండి. 1 John chapter 3 verse 16. మొదటి యోహాను 3:16. What does it say? ఆయన తన నిమిత్తము Ah. తన ప్రాణము పెట్టెను కనుక Ah. దీని వల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. Hmm. మనము మనము కూడా కూడా సహోదరులకి మన ప్రాణములను పెట్టే బద్దులమై ఉన్నాం. దిస్ ఇస్ ఫెలోషిప్. ఇది సహవాసం. నౌ యు అండర్స్టాండ్ వాట్ ఇస్ ఫెలోషిప్? ఇప్పుడు మనకు అర్థమైందా సహవాసం ఏమిటి? జీసస్ gave his life for me, యేసు ఆయన ప్రాణం నా కొరకు so ఇచ్చాడు. I must be prepared to give my life for brother. అయితే నా ప్రాణం నేను సహోదరునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. That is a command. అది ఒక ఆజ్ఞ. It is a command, it's not request. అది ఏదో ఒక రిక్వెస్ట్ కాదు, అదొక ఆజ్ఞ. Samuel, please love your brothers. సహోదరు శామ్యూయల్ దయచేసి మీ సహోదరుని ప్రేమించు. No. కాదండి, If you ask for life, give it. ఒకవేళ నీ ప్రాణం అడుగుతున్నాడా ఇచ్చేయి. Can we go to that depth of a fellowship? చూడండి, మన సహవాసంలో అంత లోతుగా వెళతామా? Can we go to that fellowship? అంత లోతు సహవాసం కలిగి ఉంటాం. May the Lord enable us to take part worthily. ప్రభు మనకు ఇక బలలో పాల్గొనుటకు ఆయన యోగ్యంగా పాల్గొనుటకు సిద్ధపరచుగాక. 1 Corinthians chapter 11 verse 28. All together, please. దయచేసి మొదటి కొరింథీ 11:28 అందరు కలిసి చదువుకుందాం. 1 Corinthians 11:28. All together loudly. మొదటి కొరింథీ 11:28 అందరు కలిసి చదువుకుందాం. But let a man Therefore let a man examine and himself. so let him eat of that bread and drink of that cup. Okay, if the word of God has come, examine, then take part. ఒకవేళ దేవునికి వాక్యమంతో సూటిగా మాట్లాడినైతే మనం పరీక్షించుకొని యోగ్యం రీతిలో బలలో పాల్గొందాం.